या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते। पुष्पाणि समर्पयामि जगदम्बिकायै नमः महाकाल्यै नमः वरपराम्बिकायै नमः। वनस्पतिरसोद्भूतो गन्धाढ्यो गन्धमुत्तमः आघ्रेयः सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यताम्। स्थापितधूपं दर्शयामि। अम्ब परमेश्वरी अखिलाण्डेश्वरी आदिपराशक्ति पालय मां। श्रीभुवनेश्वरी राजराजेश्वरी त्रिगुणात्मिका राजराजेश्वरी षोडशमातृका सप्तऋतमातृका जगदम्बिकायै प्रीयतां नमः। आदिमध्यान्तहीनाय निर्गुणाय गुणात्मने सर्वेषामादिभूताय भक्तिनं भक्तानामार्तिनाशने सुकृतते कथयस्व महाभाग तत्सर्वं कथयामि। ॐ नारद उवाच मर्त्यलोके जनाः सर्वे नानाक्लेशसमन्विताः नानायोनिसमुत्पन्नाः पच्यन्ते पापकर्मभिः तत्कथं शमेन्नाथ लघुकायेन तत्तत् श्रोतुमिच्छामि तत्सर्वं कृपास्ति यदि ते वदं प्रभो। श्रीभगवानुवाच दुःख शोकाविशमनं धनधान्यप्रवर्धनं सौभाग्यसन्ततिकरं सर्वदत्या यथां श्रुत्वा जनैः सह ततश्च बन्धुभिः सार्धं विप्रांश्च प्रतिभूते प्रसादं भक्षयेत् भक्त्या नृत्यगीतादिकञ्चरे ततश्च स्वगृहं गच्छेत् सत्यनारायणं स्मरन् एवं कृते मनुष्याणां वाञ्छासिद्धिर्भवेत् ध्रुवम्। विशेषतः कलियुगे लघुपायोऽस्ति भूतले। जय जय श्री स्कंद पुराणे रेवाखंडे सत्यनारायण भगवान की जय। ఇది విన్న తర్వాత నారదులు భగవంతుడిని ఇదే ప్రశ్న ఎన్నో సంవత్సరాల క్రితం అడిగినటువంటి సందర్భము సూతులు వారు చెప్తారు. దాని తర్వాత నారద మహర్షి పృథ్వీలోకంలో అంటే మృత్యులోకంలో పర్యటన చేసిన తర్వాత అందరు జనాలు నానా క్లేశాలతో పీడిస్తున్నటువంటి సందర్భము నారదు వారు స్వయంగా భగవంతుడిని చెప్తారన్నమాట. కిమర్థమావసూత్వం కింతే మనసి వర్తతే. నారదుని ప్రశ్నిస్తారన్నమాట. హే నారద, నువ్వు మనసులో ఏ ప్రశ్నని తీసుకొని నా దగ్గరికి వచ్చావో అది వివరంగా నాకు చెప్పని అడుగుతారన్నమాట. అప్పుడు నారద మహర్షి అంటారు, మృత్యులోకానికి వెళ్ళాను స్వామి. మృత్యులోకంలో అందరూ నానా క్లేశ సమన్వితులైనటువంటిగా దృశ్యాన్ని నేను చూశాను. కొందరికి మానసిక రోగాలు, కొందరికి శారీరక రోగాలు, ఇటువంటి వివిధ రోగాలతో మృత్యులోకంలో మనుషులు పీడిస్తున్నారు. తమరు ఈ కలియుగంలో ఉండేటటువంటి మనుషుని అతి త్వరలో లఘూపాయము ఏదో ఒకటి చెప్పండి అని భగవంతుడిని విన్నపిస్తారన్నమాట. అప్పుడు భగవంతుడు అంటారు, యత్కృత్వా ముచ్యతే మోహాత్ తచ్ఛృణుత్వ వదామహే. అందరూ కలియుగంలో ఉండేటటువంటి మనుషులందరికీ మోహం నుంచి దూరం చేసి వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఎటువంటి వాళ్ళు కలిగి ఉన్న ఎటువంటి సంకల్పాలని సంపూర్ణంగా పరిపూర్ణం చేసేటటువంటి సత్యనారాయణ వ్రతాన్ని నేను మీకు చెప్తాను అని భగవంతుడు సత్యనారాయణ వ్రతం ఇలా చేయాలి దాని గురించి వివరంగా
మొదటి అధ్యాయంలో చెప్తారనమాట. దాని తర్వాత నారద మహర్షులు అడుగుతారు, కిం ఫలం కిం విధానం, ఈ వ్రతాన్ని ఎలా చేసుకోవాలి, ఏ విధానము, దీని గురించి కూడా మీరు మాకు వివరంగా చెప్పండి. ఏ రోజు అనుకూలంగా ఉంటుందో ఆ రోజు భక్తి శ్రద్ధతో ఈ వ్రతాన్ని మన ఇంట్లో జరుపుకోవచ్చు. సత్యనారాయణ భగవంతుడిని బ్రాహ్మణులను పిలిచి షోడశోపచార పూజనం చేసి నైవేద్యం రంభాఫలం ఘృతం క్షీరం అంటే అరటిపండు, తర్వాత నైవేద్యానికి గోధుమంతో చేసినటువంటి నైవేద్యాన్ని భగవంతుణ్ణి అర్పించుకోవాలి. అభావేశాలి చూర్ణం వా శర్కర వా గుడస్తథా విప్రాయ దక్షిణాం దద్యాత్ కథాం శ్రుత్వా జనైః సహ. అందరూ కలిసి భగవంతుడి ఈ పంచ అధ్యాయంలో చెప్పినటువంటి సత్యనారాయణ వ్రతాన్ని శ్రవణం చేయాలి. ప్రసాదాన్ని భక్షించి రాత్రిపూట భగవంతుడి స్మరణతో, భగవంతుడి లీలాగానంతో, నృత్యంతో గడపాలి. ఏవం కృతే మనుష్యాణాం వాంఛా సిద్ధిర్భవేత్ ధ్రువం విశేషతః కలియుగే లఘూపాయోస్తి భూతలే. ఇటువంటి సత్యనారాయణ వ్రతాన్ని భగవంతుడు మొదటి అధ్యాయంలో వర్ణించారనమాట. ఇది స్కంద పురాణాంతర్గత వచ్చిన రేవాఖండంలో ప్రథమోధ్యాయం ఇక్కడ సంపూర్ణమవుతుంది. ద్వితీయాధ్యాయః ఓం సూత ఉవాచ అథాన్యత్ సంప్రవక్ష్యామి కృతయేన పురా ద్విజాః కశ్చిత్ కాశీపురే రమణ్యే హ్యాసీ విప్రోతి నర్ధనః. కాశీనగరంలో ఒక బ్రాహ్మణుడి కథ అన్నమాట ఇది. క్షత్రాభ్యాం వ్యాకులే భూత్వా నిత్యం బభ్రామ భూతలే దుఃఖితం బ్రాహ్మణం దృష్ట్వా భగవాన్ బ్రాహ్మణ ప్రియః. ఒక మంచి పండితుడు ధనం లేకుండా భ్రమిస్తున్నాడు అనమాట. అటువంటి స్థితిలో బ్రాహ్మణ అటువంటి అయిన భగవంతుడు అక్కడ సాక్షాత్తు ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి ఆ బ్రాహ్మణుతో మాట్లాడడం మొదలు పెడతారనమాట. కిమర్థం భ్రమసే విప్ర మహీ నిత్యం సుదుఃఖితః. ఏ కారణం వల్ల తమరు ఇలాగా తిరుగుతున్నారు అని ప్రశ్నిస్తారు. అప్పుడు బ్రాహ్మణుడు చెప్తాడు, బ్రాహ్మణోతి దరిద్రోహం భిక్షార్థం వైభ్రమే మహి ఉపాయం యది జానాసి కృపయా కథయ ప్రభో. నాకు పూర్వాపార పాపాల వల్ల దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నాను స్వామి, నాకు మీరు ఎటువంటి ఉపాయాన్ని మీకు తెలుసుంటే నాకు తప్పకుండా చెప్పండి అని ఆ బ్రాహ్మణుడు కోరుకుంటాడనమాట. వృద్ధ బ్రాహ్మణ స్వరూపంలో ఉన్న సత్యనారాయణ భగవంతుడు మాట్లాడడం మొదలు పెడతారు. సత్యనారాయణో విష్ణురు వాంఛార్థ ఫలప్రదః తస్య త్వం పూజనం విప్ర కురుష్వ వ్రతముత్తమం యత్కృత్వా సర్వదుఃఖేభ్యో ముక్తో భవతి మానవః. మొదటి అధ్యాయంలో చెప్పినటువంటి ఫలప్రసాదాన్ని పొందేటటువంటి, అన్ని ఫలాలను ఇచ్చేటటువంటి సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించు అని చెప్తారన్నమాట. తద్వ్రతం సంకరిష్యామి యదుక్తం బ్రాహ్మణేన వై ఇది సంచింత్య విప్రోసౌ రాత్రౌ నిద్రాన్ లబ్ధవాన్. ఇది విన్న తర్వాత ఆ సాత్వికమైనటువంటి బ్రాహ్మణుడికి ఆ రోజు నిద్ర రాలేదు. తతః ప్రాతస్సముత్థాయ సత్యనారాయణం వ్రతం కరిష్య ఇది సంకల్ప్య భిక్షార్థమగత్వజః. పొద్దున్నే లేచి సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తాను అని సంకల్పంతో భిక్షాటనకి వెళ్ళాడనమాట. భిక్షాటన చేస్తున్నప్పుడు ఆ రోజు భగవంతుడి కృప వల్ల చాలా ధనం దొరికింది. సర్వదుఃఖ వినిర్ముక్త సర్వసంపత్ సమన్వితః బభూవ సంజశ్రేష్ఠో వ్రతాస్య ప్రభావతః తతః ప్రభృతి కాలంచ మాసి మాసి వ్రతం కృతం. ఇటువంటి సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తాను అనే సంకల్పంతో, సత్సంకల్పంతో ఈ బ్రాహ్మణుడు చాలా ధనాన్ని పొందాడు. పొందిన తర్వాత ఆ ధనాన్ని భగవంతుడి పూజలో, కథలో, తర్వాత భగవంతుడి సేవలో అర్పించుకున్నాడు అనమాట. దాని తర్వాత అతని జీవితం మారిపోయింది. బభూవ సద్విజశ్రేష్ఠో వ్రతాస్య ప్రభావతః. ఈ వ్రత ప్రభావం వల్ల ఆయన జీవితంలో ఉండే సర్వ దుఃఖాలను తొలగిపోయాయి. దాని తర్వాత తతః ప్రభృతి కాలంచ మాసి మాసి వ్రతం కృతం. ప్రతి మాసంలో ఈ వ్రతం చేయడం మొదలుపెట్టాడు. వ్రతమస్య యదా విప్ర పృథివ్యాం సంకరిష్యతి తదైవ సర్వ దుఃఖంతో మనుజస్య వినశ్యతి. ఏవం నారాయణేనోక్తం నారదాయ మహాత్మనే మయా తత్కథితం విప్రా కిమన్యత్
कथयामि वः ऋषय ऊचुः तस्माद् विप्राच्युतं केन पृथिव्यां चरितं मुने तत्सर्वं श्रोतुमिच्छामः श्रद्धास्माकं प्रजायते। प्रक्षालनं समर्पयामि करोद्वर्तनार्थे सपुष्पचन्दनं समर्पयामि मुखवासार्थे पूगीफलताम्बूलं समर्पयामि यथा द्रव्यदक्षिणां समर्पयामि प्रार्थनापूर्वकं नमस्कारं करोमि। श्रीकृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव जिह्वे बिभस्वा। श्रीकृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव जिह्वे पिबस्वामृतमेतदेव गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति। उत्तरापोषणं समर्पयामि। वे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्तभक्तार्तिविनाशनानि गोविंद दामोदर माधवेति। जिह्वे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्तभक्तार्तिविनाशनानि गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति। सोद्भूतो गन्धाढ्यो गन्धवुत्तमः आघ्रेयः सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यताम्। ओम ब्रह्मणे नमः ब्रह्माणं आवाहयामि स्थापयामि। ओम रुद्राय नमः रुद्रं आवाहयामि स्थापयामि। ओम विष्णवे नमः विष्णुं आवाहयामि स्थापयामि। ओम मातृभ्यो नमः मातॄन् आवाहयामि स्थापयामि। ओम सागरेभ्यो नमः सागरान् आवाहयामि स्थापयामि। ओम मह्यै नमः महीं आवाहयामि स्थापयामि। ओम नदीभ्यो नमः नदीम् आवाहयामि स्थापयामि। ओम अथर्ववेदाय नमः अथर्ववेदम् आवाहयामि स्थापयामि। ओम अग्नये नमः अग्निम् आवाहयामि स्थापयामि। ओम आदित्येभ्यो नमः आदित्यान् आवाहयामि स्थापयामि। ओम एकादश रुद्राभ्यो नमः एकादश रुद्रान् आवाहयामि स्थापयामि। ओम मरुद्भ्यो नमः ओम मरुदम् आवाहयामि स्थापयामि। नमः वरुणम् आवाहयामि स्थापयामि। ओम वायवे नमः वायुम् आवाहयामि स्थापयामि। ओम धनराय नमः धनराम् आवाहयामि स्थापयामि। ओम यमाय नमः यमम् आवाहयामि स्थापयामि। जुजुखतामाजस्य बृहद्वज्रजज्ञामि मन्दानोत्वरिष्टान् दद्मघोषमि मन्ददातु विश्वे देवास इह मादयन्ताम्। ॐ प्रतिष्ठा वर्धिन्यै नमः। ओम दक्षिणे चंडाय नमः चंडम् आवाहयामि स्थापयामि। ओम वामे प्रचंडाय नमः ऊर्ध्वं द्वारश्रियै नमः। दक्षिणे शंखनिधये नमः वामे पद्मनिधये नमः। द्वारस्य ऊर्ध्वम् अग्नेयां गणपतये नमः। अधः नैऋत्यां दुर्गायै नमः। अधः वायव्यां सरस्वत्यै नमः। ऊर्ध्वम् ईशान्यां क्षेत्रपालाय नमः। पापात्मनां कृतधियां हृदयेषु बुद्धिः श्रद्धा सदां कुलजनप्रभवस्य लज्जा तान्त्वान्नता स्म परिपालय देवि विश्वम्। विद्युद्दाम समप्रभां मृगपति स्कन्धस्थितां ज्ञानेश्वर महाराज की जय। वास्तु पुरुष भगवान की जय। प्राणं प्रपद्ये चक्षुः श्रोत्रं प्रपद्ये आगोजः सहौजो प्राणापानौ धन्ये छिद्रं चक्षुघोरिदस्य मनसो आदितृण्णं बृहस्पतिः
विदर आभुवदोति सदा वैधः सखा कयाश तिष्ठया वरिता हस्त्वा सभ्यो मदानां मग्गु अभिखुणः मविता दरिद्रेणम् शतं भवास्योतिभिः कयात्वन्नूत्याभिप्रवन्दसे वरिखन्न कया स्तोत्रभ्य आभर इन्द्रो विषवस्य राजति शन्नो अस्तु द्विपदे शञ्चतुपदे शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्जमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः शन्नो वातः पवताग्गुशन्नस्तपतु सूर्यः शन्नः कनिक्रतदेवः पर्जन्यो अभिवरिखतु अहानिशं भवन्तु नः षड्गोरात्रिः प्रतिधीयताम् शन्न इन्द्राग्नि भवतामवोभिः शन्न इन्द्रावरुणारातहव्या शन्न इन्द्रापूखणाब्बाजसातौषमिन्द्रासो वासुविताय शञ्जोः शन्नो देवीरभिष्टय आपो भवन्तु पीतये शञ्जोरभिस्रवन्तु नः स्योना पृथिविनो भवामृक्षरा निवेशनि आभूष्ठावयो भुवस्थान ऊर्जे दधातन महेरणाय चक्षसे जो वः शिवतमो रजस्य वादयते हनः तस्मा अरङ्गमामोदस्यक्षयाय जिन्वथ आपो जनयथा च नः द्यौः शान्तिरन्तरिक्षगो शान्तिः पृथिवी शान्तिरापः शान्तिः सामा शान्तिरेधि जतो यतः समेहसे ततो नो अभयं कुरु शन्नः कुरु प्रजाभ्यो भयन्नः पशुभ्यः। ओम सद्गुरुनाथ भगवान की जय, ज्ञानेश्वर महाराज की जय। सत्यनारायण स्वामी जनपातकहरणा ओम जय लक्ष्मी रमणा रत्नजटित सिंहासन अद्भुत छबिराजे प्रभु अद्भुत छबिराजे नारद करत निराजन नारद करत निराजन घंटा ध्वनि बाजे ओम जय लक्ष्मी रमणा प्रगट भये कलिकारण द्विज को दरस दियो प्रभु द्विज को दरस दियो बूढ़ो ब्राह्मण बनकर बूढ़ो ब्राह्मण बनकर कंचन महल कियो ओम जय लक्ष्मी रमणा दुर्बल भील कठारो जिन पर कृपा करी प्रभु जिन पर कृपा करी चंद्रचूड़ैक राजा चंद्रचूड़ैक राजा जिनकी विपत्ति हरि ओम जय लक्ष्मी रमणा वैश्य मनोरथ पायो श्रद्धा तज दीन्हि प्रभु श्रद्धा तज दीन्हि सो फल भोग्य प्रभु सो फल भोग्यो प्रभु जी फिर स्तुति कीन्हि
ओम जय लक्ष्मी रमणा भाव भक्ति के कारण छिन छिन रूप धर्यो प्रभु श्रद्धा धारण कीनी श्रद्धा धारण कीनी तिनको काज सर्यो ओम जय लक्ष्मी रमणा ग्वाल बाल संग राजा वन में भक्ति करी प्रभु वन में भक्ति करी मन वांछित फल दीनो मन वांछित फल दीनो दीन दयालु हरि ओम जय लक्ष्मी रमणा सत्यनारायण आरती जो कोई नर गावे प्रभु जो सुंदर गावे तन मन सुख संपत्ति मन तन मन सुख संपत्ति मन वांछित फल पावे ओम जय लक्ष्मी रमणा जय लक्ष्मी रमणा प्रभु जय लक्ष्मी रमणा सत्यनारायण स्वामी सत्यनारायण स्वामी जनपातक हरणा ओम जय लक्ष्मी रमणा कापुराची आरती करीतो प्रेमे श्री हरिला प्रेमे सद्गुरुला सच्चिदानंदे रूप पाहता आनंद झाला सच्चिदानंदे रूप पाहता आनंद झाला देह कर्दमी उकळून शुद्ध कापूर मी अणिला कापूर मी अणिला सद्भावे हाती घेऊन ओवाळू गुरुला सद्भावे हाती घेऊन ओवाळू गुरुला कापुराची आरती करीतो प्रेमे श्री हरिला सच्चिदानंदे रूप पाहता आनंद झाला सच्चिदानंदे रूप पाहता आनंद झाला कर्पूर गौरम करुणावतारम संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमः पार्वती पतये हर हर महादेव हर लक्ष्मीनारायण भगवान सत्यनारायण भगवान की जलेन शीतलीकरणं देवानाभिवन्दनं स्व आत्मानाभिवन्दनं स्तुतिपाठं ध्यायेत हरिः ॐ देवाः ॐ राजाधिराजाय प्रसंयसाहिने नमो वयं वै श्रवणाय कुर्महे समे कामानका ईश्वरो वै ओम स्वस्ति साम्राज्यं भोज्यं स्वराज्यं वैराज्यं पारमेष्ठ्यमराज्यं सार्वभौमस्सारवायुष आन्तादापरार्धात् पृथिव्यै समुद्रपर्यन्ताय एकराडिति तदप्येष श्लोकोऽभिगीतो मरुतः परिवेष्टारो मरुत्तस्यावसङ्गृहे आवीक्षितस्य कामप्रियैर्विषवे देवाः सभासद इति ओमेकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ती प्रचोदयात् नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् महालक्ष्मी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमारी च धीमहि तन्नो दुर्गे प्रचोदयात् ओम नंदनंदनाय विद्महे वासुदेवाय धीमहि तन्नो श्रीकृष्णचंद्र प्रचोदयात् वेदोक्तमन्त्रपुष्पाञ्जलिं समर्पयामि।
ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతూ, చక్కగా మనం ఎంతసేపు అయితే ఈ కార్యక్రమం చేసుకోగలుగుతామో అంతసేపు ప్రశాంతంగా ఆనందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆనందిద్దాం. ఈ సదేహ ఫౌండేషన్స్ కార్యక్రమానికి ఈరోజు నేను రావడం చాలా ఆనందంగా ఉంది. నమస్తే అమ్మ. మీరు ఇక్కడికి రావడం కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ షీ ఈజ్ నన్ అదర్ దెన్ మన ఆంధ్రప్రదేశ్కి అమ్మమ్మ, మన తెలంగాణకి నానమ్మ. చక్కటి పేరు, అసలు అంత చక్కటి బిరుదు లభించినటువంటి సత్యవాణి అమ్మగారు. మిమ్మల్ని చాలాసార్లు సోషల్ మీడియాలో చూస్తున్నాను, కానీ ఇక్కడ ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. సో ఈనాటి మన ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిద్దామని అందరితో కోరుతూ ఒక చక్కని డాన్స్ నంబర్ ఇప్పుడు మనం చూద్దామండి. శాంభవి కులకర్ణి ఒక చక్కని పాట పైన ఇప్పుడు అభినయిస్తుంది. మనందరం చూసి ఆనందిద్దాం. గట్టిగా ఒక్కసారి చప్పట్లతో తనని ఇక్కడికి స్వాగతం పలుకుదాం. శాంభవి శాంకరి వస్తుందా? ఓకే. स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं वसिष्ठवामदेवादिवन्दितः गणपतिं गणपतिं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं पप्पमगमरि सरि धनि पमगम पापनि सरि गमनि सरि धनि पमसि पमगमरि कमरि गमरि निस रीस सानि पमरि ससामगम महागणपतिं मनसा स्मरामि महागणपतिं वसिष्ठवामदेवादिवन्दितं महागणपतिं. చాలా చక్కగా అభినయించావు అమ్మాయి. ఎంత ముద్దుగా ఉందో. ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి స్వామి శ్రీ అద్వైతానందగిరి గురూజీ స్వామి వారికి పాదాభివందనాలండి. సంవత్సరం మొత్తంలో ఎక్కువగా ఆయన మౌనవ్రతంలోనే ఉంటారట. ఎక్కువగా 1 నెల 2 నెలల కార్యక్రమాల పాటు ఏవైనా ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు అయితే తప్ప బయటికి అస్సలు రారట. ఆయన ఈరోజు ఇటువంటి కార్యక్రమానికి విచ్చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆయన గౌరవ మర్యాదలతో సత్కరించుకున్నాం ఇప్పుడు.
ఫౌండర్ ఇక్కడికి విచ్చేయడం జరిగిందండి. జస్మత్ భాయ్ పటేల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు. ఇచ్చినటువంటి బిరుదులు ఎన్నో ఉన్నాయి. అమ్మమ్మ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నానమ్మ ఆఫ్ తెలంగాణ. ఆమె విద్యార్థుల కోసం సౌశీల్య అకాడమీని స్థాపించి ఇప్పటికీ 2 కోట్ల పైబడిన విద్యార్థులకు స్ఫూర్తినిచ్చారు. చిన్నతనం నుండి మన మనసులో మంచితనం, ప్రత్యేకతలు, అలాగే మనలో ఉండేటువంటి మంచి విషయాలను నేర్చుకోవాలి అనేటువంటి స్ఫూర్తికి బీజం పడేది అక్కడి నుంచి. అటువంటి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నటువంటి అమ్మకు ముందు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ప్రజ్ఞా నారీమణి, సంస్కార భారతి, మహిళా వివేకానంద, అభినవ దుర్గాబాయి, అలాగే మధురవాణి, పలుకు తేనెల తల్లి, ధైర్య, ఇలా ఎన్నెన్నో బిరుదులు అందుకున్నారు ఆవిడ. అంతేకాక నవభారత్ బ్యాంక్ ద్వారా నవభారత రత్న పురస్కారాన్ని, 1,00,000 రూపాయల నగదును కూడా ఆవిడ సత్కరింపబడ్డారు అందుకుని. అక్కినేని వారితో జీవన సాఫల్యం పురస్కారాన్ని, స్వర్ణ కంకణాన్ని వాళ్ళ చేతుల మీదుగా అందుకున్నారు. డాక్టర్ పైడి లక్ష్మయ్య, డాక్టర్ పిఎన్ సంజీవరెడ్డి గార్ల స్మారక పురస్కారాన్ని కూడా అందుకున్నారు. రామకృష్ణ సమితి వారి జీవన సాఫల్య పురస్కారాన్ని, అలాగే 25,000 నగదును ఇచ్చి సన్మానించబడ్డారు అమ్మవారు. అంతేకాదు గో సంరక్షణకై ఉద్యమించి జైలుకు వెళ్ళిన సందర్భంగా జైన్ సేవా సంఘ్ వారు జీవ దయారక్ష పురస్కారంతో ఆవిడ్ని సన్మానించారు. ఇప్పుడు అందరూ చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు పడుతున్నటువంటి ఇబ్బంది ఏమిటి అంటే సెల్ ఫోన్ వాడకమే, అవునా? దీనివల్ల పిల్లలు పెద్దలు అందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ముఖ్యంగా పిల్లల్లో ఇబ్బంది ఎక్కువ. ఆ కారణంగా అశ్లీల హింసాత్మక దృశ్యాలను ప్రచారం చేస్తూ భారతీయులు దిగజారుస్తున్నటువంటి అంశాల పట్ల కూడా ఆవిడ పోరాటం చేయడం జరిగింది. అందుకోసమే భారతీయం అన్న సంస్కరణ ఉద్యమం ప్రారంభించి ఎన్నో వైవిధ్యమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ దేశం పట్ల జాతీయ భావాలను పెంపొందిస్తూ స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇటువంటి అద్భుతమైన కళాకారాన్ని, అలాగే ఈ కళలను ఆవిడ చేస్తున్నటువంటి కృషిని మెచ్చి ఎన్నో రకమైనటువంటి అవార్డులు, రివార్డులు ఆవిడకి వచ్చినప్పటికీ ఆమె కోరుకున్న స్థానం ఏంటో తెలుసా అండి? ఆవిడ చెప్పేటువంటి మాటల ద్వారా మనిషిలో మార్పు రావాలని. మనిషిలో మార్పు రావాలి అంటే ముందు మనం నిజాన్ని ప్రచారం చేయాలి. అలా నిజాన్ని ప్రచారం చేస్తే ధైర్యం పెరుగుతుంది. ధైర్యం పెరిగినప్పుడు మనకేం కావాలి అనేటువంటి ఆలోచన మనసులో స్ఫురిస్తుంది. లేదా మనకంత ధైర్యం లేదనుకోండి, ధైర్యాన్ని ఇచ్చేటువంటి వ్యక్తులతో మనకు ఉండేటువంటి సాంగత్యం ఖచ్చితంగా మార్చి తీరుతుంది. అటువంటి సత్సాంగత్యాన్ని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు. కాబట్టి ఈనాటి కార్యక్రమంలో అటువంటి విషయాల గురించి, అలాగే అటువంటి ప్రేరణ గురించి ఎన్నో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయబోతున్నాం. కాబట్టి నేను చెప్పింది చాలా చాలా తక్కువ, మనం ఇంకా సేపట్లో వినబోయేది మరింత ఎక్కువ. మియాపూర్లోని శ్రీ ధర్మపురి క్షేత్రాన్ని నిరంతరం శ్రమిస్తూ మానవ ధర్మ శిక్షణ కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయత్నం కూడా చేశారు ఆవిడ. దైవభక్తి, దేశభక్తి, సమాజ సేవ, ఈ 3 ఒకటే, 3 స్థితులుగా గోచరిస్తాయి. వీటిని వేరువేరుగా చూస్తున్నాం కనుకనే ఇబ్బందులు, విభేదాలు వస్తున్నాయంటూ అద్భుతమైన సందేశాత్మక కార్యక్రమాలు కూడా చేస్తారు. నిరాడంబరతే ఆమె లక్షణం. అది మనందరికీ ఆవిడతో మాట్లాడిన కాసేపట్లో ఎంతో ఇదిగా అర్థమైపోతుంది. జగమంత కుటుంబం అని అంటారు ఆవిడ. ఆమె మెయిన్గా టార్గెట్ చేసేది ఎవరు తెలుసా అండి? స్టూడెంట్స్ని. ప్రతి ఒక్క విద్యార్థులను కూడా శీలవంతులుగా తయారు చేయడం, తల్లిదండ్రులను మేల్కొల్పడం అన్నీ ఆవిడ ఎంచుకున్నటువంటి దారిలో ఆవిడ వ్యక్తిత్వం నుండి వెలువడినటువంటి చక్కని ఆలోచనలు. అంతేకాదు అవి ఆచరణలో కూడా పెట్టబడ్డాయి అన్నమాట. ఆవిడ మరెవరో కాదు, మరొకసారి చెప్తున్నాను, ఆవిడే భారతీయం సత్యవాణి గారు. గట్టిగా చెప్పండి. అమ్మ క్షమించాలి ఏమైనా తప్పులు జరిగితే. అమ్మని స్వాగతించడానికి శాంకరి రావాల్సిందిగా కోరుతున్నాను.
నమస్తస్యై 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 నమో నమః. ఆర్యావర్తాయై చ విద్మహే రత్నగర్భాంతరస్థితాయ ధీమహి తన్నో భరతఖండ ప్రచోదయాత్. అస్మత్పుణ్యధరిత్రీం ప్రణమామ్యహం. శ్రీమాత్రే నమః. భారతమాత్రే నమః. మాతాపితృగురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. దూరంగా ఉన్నప్పటికీ శ్రీ శ్రీ గోవిందగిరి స్వామీజీ పాదపద్మాలకు మనసుతో స్పృశిస్తూ నమస్కరిస్తూ, అక్కడ నుండి తయారు చేయబడి చెక్కబడినటువంటి ఒక శిల్పం ఈరోజు ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రానికి ప్రారంభం చేయడం, ఆ ప్రారంభానికి నన్ను ఆహ్వానించడం, ఇది నేను మహద్భాగ్యంగా భావిస్తూ, ఆ పరమగురువులకు ఆశీస్సులుగా నేను భావిస్తూ, శిల్పా దీదీని అనేక విధాలుగా వారిని అభినందిస్తూ నమస్కరిస్తూ, ఇప్పుడే మౌనంగా ఉంటూ ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం జరుగుతూ ఉంటే నేను తప్పకుండా వెళ్ళి నా ఆశీస్సులు కూడా అందించాలి అని ఒక సంకల్పంతో వచ్చినట్టు స్వామీజీ యొక్క పాదపద్మాలకు కూడా నమస్కరిస్తూ, గృహిణిగా ఉంటూ కూడా సామాజిక బాధ్యతను తన నెత్తిన వేసుకుని నాణ్యమైనటువంటి రాజకీయాలు అందిస్తే సమాజం బాగుంటుందనే ఉద్దేశంతో తన మహిళా శక్తిని ప్రజలకు అందించడానికి వచ్చిన శ్రీమతి పరిణితి గారికి నా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇందాకనే చూశాను మా శిల్పా దీదీ గారి మాతా పుత్రదేవులు ఇద్దరిని. వారిద్దరూ ఎక్కడున్నారో వారిద్దరి యొక్క పాదాలకు నేను నమస్కరిస్తున్నాను. నాకు ఇప్పుడే మా రిషి గారు చెప్పారు నాన్నగారి గురించి, అమ్మ గురించి. వారిద్దరూ కూడా ఎంతో అద్భుత వేద పండితులని, వారి బిడ్డలు ఇప్పుడే రిటైర్ అయ్యారని, శ్రీశైలంలో అలాగే గవర్నర్లు ఎవరు వచ్చినా సరే వారి యొక్క వేద మంత్రాలతో వారిని ఆహ్వానించేవారని మా రిషి గారు చెప్పారు. అటువంటి తల్లిదండ్రులు ఇక్కడ దర్శించుకోవడం నేను చాలా సంతోషపడుతూ, నేను ఒక మహాభాగ్యంగా నేను భావిస్తూ, సనాతన ధర్మపరాయణులు, ఆర్ష ధర్మోపాసకులైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి అతిథులందరికీ, ఈ భారతదేశాన్ని ప్రేమించేటువంటి ప్రతి పౌరుడికి కూడా శిరస్సు వంచి మనస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇప్పుడున్నటువంటి మన ప్రస్తుత కాలం నవయుగానికి తెల్లవారుజాము వంటిది. తెల్లవారుతుంది ఇప్పుడిప్పుడే మనకి. ఎందుకనంటే ఈ మధ్యకాలంలో మనం అన్నీ చూస్తున్నాం. రకరకాలైనటువంటి పరిస్థితులు, రకరకాల భావాలు, రకరకాల అభిప్రాయాలు, రకరకాల మతాలు అనేకం పుట్టుకొస్తూ ఎవరి అభిప్రాయాలను వాళ్ళు ఋషుల యొక్క వాక్కులను పక్కన పెట్టి మనుషుల యొక్క వాక్కులని ప్రసారం చేసేటటువంటి ఒక దౌర్భాగ్యపు పరిస్థితుల్లో మనం పడిపోతున్నాం. అలాంటి పరిస్థితుల్లో అసలు ఈ సనాతన ధర్మం అంటే ఏమిటి, అసలు ఈ సనాతన ధర్మం యొక్క విలువ ఏమిటి అనేటువంటి విషయాలని జాతికి మళ్ళీ తిరిగి ఒక్కసారి మేలుకొల్పాలనే ఒక ఉద్దేశంతో ఈ రోజున శిల్పా దీదీ ఈ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినట్టుగా నాకు అనిపిస్తోంది. ఎందుకంటే మిగిలిన మతాలన్నీ 99 పాళ్ళు విశ్వాసం మీద, అంగీకారం మీద ఆధారపడి ఉంటాయి. కానీ సనాతన ధర్మం కేవలం జీవితం, జీవన విధానం. జీవన విధానమే మన సనాతన ధర్మం. అందుకని ఎప్పుడు భగవంతుడికి అభిముఖంగా ఉండి తమ పరిధిని విస్తృతపరచుకోవడమే మానవ ధర్మం అనేటటువంటిది మన సనాతన ధర్మం మనకు నేర్పించింది. అదే మనం కొనసాగిస్తూ వస్తున్నటువంటి తరుణంలో రకరకాల భావజాలాలు ఉట్టిపడుతూ ప్రజలను ఒక గందరగోళ పరిస్థితిలో పడవేస్తూ మనలో మనమే కొట్టుకునేటటువంటి పరిస్థితులు ఈనాడు మనకు నెలకొంటున్నాయి. అందుకని అరవింద ఘోష్ చెప్పినటువంటి మాటని ఇక్కడ మనం గుర్తు చేసుకుందాం. ఆయన అన్న ప్రతి మాట కూడా నెరవేరుతూ వచ్చింది. ఆయన ఆగస్టు 15వ తేదీ ఆయన పుట్టినరోజు. ఆయన పుట్టినరోజునే స్వాతంత్రం వస్తుందని ముందుగానే చెప్పారు. అలాగే ఆగస్టు 15న ఆయన పుట్టినరోజునే స్వాతంత్రం వచ్చింది. మరొక్క మాట చెప్పారు ఆయన. ఏమని చెప్పారంటే, ఈ భారతది సనాతన ధర్మం
దెబ్బ కాచుకునే పరిస్థితులనే కాదు, దెబ్బ తీసే పరిస్థితిలో కూడా ఉన్నది. అది సజీవంగా కొనసాగుతూ సరైనటువంటి పాలన కూడా అందించి భవిష్యత్తులో ఒక ఆశాజ్యోతిని చూపిస్తుందని చెప్పిన మాట ఇప్పుడు వాస్తవంగా రూపుదాల్చుతోంది అనడానికి ఇదిగో ఇటువంటి కేంద్రాలను స్థాపించడమే దీనికి తార్కాణంగా నేను భావిస్తున్నా. మనం దెబ్బ కాచుకోవడమే కాదు, దెబ్బ తీసే పరిస్థితుల్లో కూడా ఉన్నాం ఇవాళ. అలా కొనసాగుతూ సరైన పరిపాలన మనం అందిస్తూ ఎవరు ఈ దేశం మీదకి దండెత్తినా దాడి చేసిన ఒట్టి చేతులతోనే వెళ్ళిపోయారు తప్ప ఎవరు మనల్ని ఏమీ చేయలేకపోవడానికి గల కారణం ఎందరో ఋషులు, మహానుభావులు, మునులు తపస్సు చేసి ఆ తపశ్శక్తిని ఈ భూమిలో కణంలోనూ వాళ్ళు నిక్షిప్తం చేయడం వల్ల ఇవాళ మనం ఎంతమంది ఎన్ని చేసినా ఎన్ని కుట్రలు పనినా మళ్ళీ మనం తిరిగి నిలబడగలుగుతున్నాము అంటే కారణం ఇది కర్మభూమి, మోక్షభూమి, తపోభూమి, జ్ఞానభూమి, వేదభూమి, పుణ్యభూమి. ప్రపంచం మొత్తానికి పూజ గది లాంటి మన భారతదేశంలో ఉన్న ఈ నిర్మాల్యాన్ని, పూజ గదిలో మనం ఏ విధంగా అయితే నిర్మాల్యాన్ని తొలగించేసి మరునాడు ఎట్లా అయితే మనం పరిశుభ్రంగా పెట్టుకుంటామో భారతదేశం అనే ఈ పూజ గదుల అక్కడక్కడ పడుతున్నట్టు ఈ నిర్మాల్యాన్ని తొలగించవలసిన బాధ్యత కూడా మన మీదనే ఉన్నది. కాబట్టి ఆ నిర్మాల్యాన్ని తొలగిస్తూ మళ్ళీ సరైన దారిలో పెట్టడానికి ఎవరు చేయగలరా పని? మాతృమూర్తులు మాత్రమే చేయగలరు. మాత సమాజ నిర్మాత. ఆ లాలిత్యం, వాత్సల్యం, ప్రేమ ఆ విధంగా వెన్నుతట్టి అందించగలిగినటువంటి, గోరుముద్దలు తినిపిస్తూ అందించగలిగినటువంటి శక్తి కేవలం భారతీయ మహిళకు మాత్రమే ఉన్నది. అందుకని స్త్రీ అనగానే సకార రకార తకారాలు వినపడతాయి. సత్వగుణ, రజోగుణ, తమో గుణాలని సరైన నిష్పత్తిలో ఉంచుకోగలిగింది స్త్రీ. ఈ కారమే చైతన్యము. అటువంటి చైతన్య స్వరూపిణిగా ఈరోజు మనం ముందుకు వచ్చి శిల్పా దీది ఈ కేంద్రాన్ని ప్రారంభించడం, ముఖ్యంగా నేను చూశాను పిల్లల ముగ్గురిని, ఎంత ముచ్చటేసిందో నాకు చూస్తే. లక్ష్మీ సరస్వతి, ఆ తర్వాత పిల్లవాడిని చూశాను, చక్కగా చదువుతున్నాడు, వేదాన్ని ఉచ్చరిస్తున్నాడు. ఇప్పటి నుంచి వాళ్ళలో కనుక బీజం పడితే వాళ్ళు ఎంత అద్భుతంగా తయారవుతారో అనడానికి ఆ పిల్లల ముగ్గురే మనకి సాక్ష్యం. ఆ పిల్లల ముగ్గురే మనకి సాక్ష్యం. జాతిని ఆ విధంగా కనుక మనం నిర్మాణం చేయగలిగితే ప్రతి చోట ఒక వివేకానందుడు, ఒక అరవింద మహర్షి జనిస్తాడు. మళ్ళీ దేశాన్ని తిరిగి పూర్వ వైభవానికి తీసుకువెళ్ళగలుగుతాడు. మళ్ళీ ఆ పూర్వ వైభవానికి మనల్ని తీసుకువెళ్ళడానికే చేస్తున్న ఒక ప్రయత్నమే ఈ రోజున శిల్పాదీదిగా 16 సంవత్సరాల వయసులోనే శ్రీ గోవింద గిరి స్వామీజీ యొక్క శిష్యరికలో ఎదిగి తన దేశానికి తాను ఏదో చేయాలి, ఈ దేశానికి సరైన ఒక సందేశాన్ని ఇవ్వాలని కంకణం కట్టుకుని ఆ కంకణధారిణిగా ఈరోజు మన ముందు నిలబడి మనందరి యొక్క ఆశీస్సుల కోసం, ప్రోత్సాహం కోసం వారు మనందరినీ పిలవడం జరిగింది. తప్పకుండా శిల్పాదీది చేసే ఈ ప్రయత్నంలో తలా ఒక సమిధ మేము కూడా సమర్పిస్తామమ్మా అని చెబుతూ మరొకసారి వారిని మనసారా నేను అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై గోమాత. विश्वानि देव सवितर्दुरितानि परासुव यद्भद्रं तन्नयासुव। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वराः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। परम पूज्य सद्गुरुदेव महाराज को प्रणाम करते हुए और परम पूज्य स्वामी जी महाराज, स्वामी गोविंद गिरि जी महाराज को प्रणाम करते हुए यहाँ पर उपस्थित पूज्य माता जी और समस्त अतिथिगण, पूज्य दीदी, हम यहाँ पर आज
एक संस्थान के स्थान की श्रीमंगल करने के लिए इकट्ठे हुए हैं। अगर हम थोड़ा प्राचीन युग में अगर विचार करें तो हमारी जो संस्कृति है, ऋषियों की संस्कृति है, गुरुओं की संस्कृति है, गुरुओं की परंपरा है। और उसी परंपरा को आगे बढ़ाने के लिए पूज्य दीदी शिल्पा जी संकल्पबद्ध हुए हैं कि हम गौतम कणाद, जैमिनी, पाणिनि, पतंजलि, विश्वामित्र और परम गुरुओं की यह जो पावनी परंपरा है इसको हम आगे बढ़ा सकें। एक दिन पिछले वर्ष की बात है, गीता जयंती के दिन की, दीदी शाम को मिली यहीं हैदराबाद में, सरोवर नगर में। तो दीदी ने कहा कि मुझे, मेरा ये विचार है, संकल्प है कि मैं कन्या गुरुकुल बनाऊं। मैंने कहा ये तो बहुत अच्छी बात है। अभी तक विद्या के क्षेत्र में बहुत प्रोत्साहन अलग अलग क्षेत्र में कन्याओं के लिए, बालकों के लिए हुए हैं, लेकिन संस्कृति के साथ जुड़ करके, संस्कारों के साथ जुड़ करके हम उत्तम शिक्षा, उत्तम विद्या का प्रबंध बालिकाओं के लिए कर सके, ऐसा भी बहुत कम प्रयास हुए भारत में वर्तमान में भी। क्योंकि हम अधिकतर सुनते हैं कि बालकों के गुरुकुल ज़्यादा होते हैं। अब गुरुकुल ही क्यों, स्कूल क्यों नहीं बना सकते, कॉन्वेंट स्कूल क्यों नहीं बना सकते, ये सब के अंदर प्रश्न उठ भी सकता है, लेकिन आप लोगों के अंदर नहीं उठेगा, क्योंकि आप इस संस्थान की आधार के शुभारंभ में आप लोग आए हैं। इसलिए मैं विचार करता हूँ, अगर पुरुषों की अपेक्षा बेटियों को अगर संस्कारित शिक्षा अगर दी जाए तो परिवार भी, समाज भी और संसार भी समृद्ध होगा और संस्कारवान बनेगा। एक पुस्तक, पता नहीं किस कौन सी प्रिंटिंग प्रेस की थी, मुझे नहीं ध्यान है, लेकिन मैंने एक बार 10 साल पहले एक पुस्तक पढ़ी, उसमें कन्या गुरुकुल का वर्णन आया। आचार्या भी कन्या होती थी उसमें और पढ़ने वाले भी कन्याएं हुआ करती थी। जिस प्रकार से आचार्य को कहते हैं कि अपने आचरण से, अपने व्यवहार से अपने शिष्य को अभिषिक्त करता है, उसी प्रकार आचार्याएं भी अपने शिष्य को अपने व्यवहार से, अपने आचरण से उनको अभिषिक्त करके उनको समाज के लिए, परिवार के लिए, देश के लिए उनको उन्नत बनाते, उनको सबल बनाते हैं। तो वही आधारशिला आज यहाँ से रखी जा रही है। इसको नाम सदेह फाउंडेशन, सदेहा फाउंडेशन। तो इस सदेहा का अर्थ आप लोगों को पता है? जो देह के साथ हो,
देह के साथ हो वो सदेह। अब बहुत से नाम, जैसे मेरा ही नाम अद्वैत है, तो अद्वैत में कोई व्यवहार है ही नहीं। बोले कि आप, कई हमारे मित्र संत बोलते हैं आपका नाम जो है ना अद्वैत है, आप व्यवहार में रहते हैं। तो मैंने कहा अद्वैत में ही व्यवहार होता, अद्वैत में नहीं होता। तो सदेह देह के साथ और विदेह देह से रहित। तो देह में रह कर के ही तुम उत्तम शिक्षा प्राप्त कर सकते हो, देह में रह कर के तुम राष्ट्र की सेवा कर सकते हो, देह में रह कर के तुम समाज की सेवा कर सकते हो, देह में रह कर के तुम परिवार की सेवा कर सकते हो। इसलिए दीदी ने बड़ा चुन करके इस नाम को रखा सदेह। तो सदेह से विदेह की ओर जाने की जो शिक्षा देती है वो हमारे ऋषियों की गुरुकुली परंपरा देती है। सदेह से विदेह होना। तो अभी आप सब क्या है? सदेह है। क्या है? सदेह। देह में रह करके सुन रहे हैं, देह में रह करके देख रहे हैं, देह में रह करके चल रहे हैं, देह में रह कर से आनंद ले रहे हैं। अब धीरे धीरे जब हम अपने गुरुकुलीय शिक्षा में आगे बढ़ेंगे तो सदेह से विदेह की ओर पहुंचेंगे। इसको अध्यात्म में कहा है, उपनिषदों के भी वाक्य हैं कि बिना देह के हुए परमात्मा को नहीं जान सकते, लेकिन देह उसमें साधन है। कैसे? कि देहाभिमाने गलिते विज्ञाते परमात्मनि। देह का अभिमान जब तक नहीं जाएगा, तो देह का अभिमान कब जाएगा? जब तुम देह को अच्छे रूप में अनुभव करोगे। अभी देह में रहते हुए तुमको ख्याल ही नहीं रहता कि मैं देह में हूँ। हकीकत कह रहा हूँ, घर से यहाँ तक आए आप कितने होश में रहे होंगे? पूरे रास्ते का विवरण दे सकते हैं हमको? नहीं। कभी कुछ विचार चलते रहते। लेकिन जब हम देह में रह करके उपासना करेंगे, देह में रह के साधना करेंगे, विचार करेंगे, तो हम विदेह तक पहुँचेंगे। इसलिए सदेह से विदेह तक की यह यात्रा है जो हमारे ऋषियों की ज्ञान परंपरा है वो देती है। तो इस प्रकार से पूज्य दीदी का है संकल्प, ये केवल इस क्षेत्र के लिए नहीं उज्जवल हो, अपितु ये पूरे राष्ट्र के लिए एक क्रांति बन करके निकले और यह क्रांति जन जन तक पहुँचे, यही हम गुरु भगवान से प्रार्थना करते हैं। और दीदी से भी मैंने कहा कि मेरा जो सहयोग हो सकेगा वो हमको ज़रूर बताएं और मैं उसमें सहयोग करूंगा, क्योंकि ये दीदी का ही संकल्प नहीं है, हम सबका संकल्प है, राष्ट्र का संकल्प। अभी एक घटना हुई, कल की ही घटना है, पश्चिम गोदावरी यहीं आंध्र प्रदेश में एक बहन का फ़ोन आया, बोले स्वामी जी आप कुछ मदद कर सकते हैं? मैंने क्या? बोले हम यहाँ सब हिंदू कम्युनिटी ज़्यादा हैं, यहाँ पर क्रिश्चियनों के द्वारा एक बड़ा चर्च बनाया जा रहा है और हम उसको रोक नहीं पा रहे। तो हमारे एक स्वामी जितेंद्रानंद सरस्वती जी महाराज हैं जो काशी और भारत के जो संत समाज के, भारतीय संत समाज के महामंत्री भी हैं, उनसे मेरी बात हुई और फिर उनका मैंने संपर्क कराया। तो जब तक हम एक साथ संगठित नहीं होंगे तब तक उसका कोई सॉल्यूशन नहीं निकलेगा। अब वो वहाँ हिंदू कम्युनिटी है, एक बड़ा चर्च बना करके वहाँ पर खड़ा कर रहे हैं। क्यों? क्योंकि इनको हम ईसाई बना सकें, क्रिश्चियन बना सकें। और ये बड़ी तेज़ी से और बड़े दिलेरी के साथ हो रहा है, सरकार इसकी परमिशन देती है।
एक नहीं 40 चर्चों की परमिशन सरकार ने दी, आंध्र प्रदेश सरकार ने, कि उस पूरे बेल्ट में चेन्नई तक 40 चर्च बनना है। लेकिन हम इसको जब तक नहीं रोक सकते, जब तक हम सनातनी हिंदू विचारधारा के लोग, सनातन विचारधारा के लोग एक नहीं होंगे, तब तक हम इसको नहीं रोक सकते। और यह विचारधारा मैंने दीदी को भी सुना, और दीदी की जो एक एक वाणी राष्ट्र के हित के लिए, धर्म के हित के लिए, सनातन की कल्याण के लिए है, ये मैंने देखा। और हम सबको मिलकर के दीदी के हमारे जो भी हमारे संकल्प हैं राष्ट्र हित के लिए, धर्म हित के लिए, हम सबको मिलकर के आगे बढ़ना है। और यहाँ बहुत बहुत शुभकामनाएं मैं दीदी को देता हूँ कि यह एक आधारशिला रख करके एक यहाँ से एक शंखनाद इन्होंने करने जा रहे हैं। और ये एक क्षेत्र की नहीं, पूरे राष्ट्र की जन जन की यह मांग हो कि हम इस अभियान को, इस संकल्प को आगे बढ़ाएं। तो वैसे तो एक प्रकार से आज दीदी का पट्टाभिषेक है। यहाँ पर पट्टाभिषेक कब होता है कि जब एक कोई संस्थान या कोई मंदिर या मठ का उसको एक जिम्मेवारी दी जाती है। तो मेरे को कुछ ज़्यादा व्यवहार तो नहीं आता है, लेकिन एक सॉल दीदी को भेंट करके यहाँ से उनका पट्टाभिषेक करके दीदी को यहाँ की जिम्मेवारी गुरु कृपा से आगे बढ़े और वो आगे कार्य करें। ऐसी बहुत बहुत शुभकामनाएं। बोले गंगा मैया की जय, भारत माता की जय, बोले रामचंद्र सरकार की जय। नमः पार्वती पते हर हर महादेव। అమ్మ కరణం పరిణిత గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. సదీహా ఫౌండేషన్, సనాతన అకాడమీ ఫర్ డిస్ట్రిబ్యూటింగ్ ఎటర్నల్ హ్యాపీనెస్ అంటే ఎప్పటికైనా శాశ్వతమయ్యేటువంటి ఒక సంతోషాన్ని మనం ఎక్కడ పొందగలం, ఏ సాధన ద్వారా పొందగలం, ఎవరి సాంగత్యంతో పొందగలం, ఎటువంటి సత్సాంగత్యంతో పొందగలం అనేటువంటి విషయాలు ఈ మధ్యకాలంలో కొంతమంది ప్రచారణకర్తలతో, అలాగే మనకి మంచి చెప్పేటువంటి మన పెద్దల ద్వారా ఒకప్పుడు తెలుసుకున్నాం. కానీ రాను రాను చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు ఆ మార్పులు చాలా చక్కగా మనకు నచ్చే విధంగా, మన ప్రతిరోజు నిత్య జీవితంలో అర్థమయ్యే విధంగా జరుగుతున్నాయి. అటువంటి ఎన్నో ఆర్గనైజేషన్స్ అంటే స్పిరిచువల్గా ఉండడం అనంటే దేవుణ్ణి నమ్మడము, లేదా రోజు పూజ చేసుకోవాలి అనేటువంటి విషయం గురించి చెప్పడము ఇవి కాదు. అసలు మనం ఎలా జీవించాలి, ఒకరితో మనం ఎలా మాట్లాడాలి, మన వేషధారణ ఎలా ఉండాలి, ఎదుటి వారిని మనం చక్కగా కూర్చోబెట్టి మాట్లాడుతున్నప్పుడు మన మాటలు వాళ్ళలో ఎంతవరకు మార్పు తేగలిగే విధంగా మనం మాట్లాడుతున్నాం అనేటువంటి విశ్లేషణ మనలో మనం జరుపుకున్నప్పుడు, మన మాటలు ఎదుటి వారికి తెలిసినప్పుడే కదా ద ఒరిజినల్ స్పిరిచువాలిటీ అనేది బయటకు వస్తుంది. అలాగే ఇప్పుడు మన మరొక చీఫ్ గెస్ట్ అయినటువంటి అమ్మవారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. మా ప్లీజ్. కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. గురుమధ్యే స్థితో విశ్వం విశ్వమధ్యే స్థితో గురుర్విశ్వం నచాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః. ఇది భారతదేశం యొక్క గొప్ప సాంప్రదాయం. దీన్ని చాలా బాగా చెప్పిన వారు అమ్మ సత్యవాణి గారు, స్వామీజీ గారు. వారికి నా పాదపద్మాలకు నమస్కారం. ఇంత అద్భుతమైన భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలు ఈరోజు లుప్తమైపోతున్నాయనే బాధ ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. అదే ఈరోజు మనము తపస్సుగా మారి కార్యరూపం దాల్చడం ఈరోజు శిల్పాదిది వారి వల్ల చూడగలుగుతున్నాం. ఇలాంటి వారిని ఎంతోమందిని ఒక గురు పరంపరలో ప్రతిష్ఠ చేసి తీసుకొచ్చి ప్రతి ఒక్కళ్ళు ఈ గురు పరంపరను ఆశ్రయించిన వాళ్ళందరూ కూడా ఒక సమాజ నిర్మాణానికి సమాజానికి దారి చూపడానికి పనిచేస్తున్న సమిధలు, వీరంతా దీపాలు.
ఇట్లాంటి వారిని ప్రోత్సహించడానికి మనందరికీ ఈరోజు అవకాశం ఇచ్చినందుకు శిల్పాదీది గారికే ఫస్ట్ ధన్యవాదాలు, వారికి చాలా చాలా అభినందనలు. వారు చేపట్టిన కార్యం చాలా మహోత్కృష్టమైంది, ఇబ్బందికరమైంది కూడా. ప్రతి ఒక్కళ్ళు సమాజంలో ఈరోజు ఈ కన్వర్షన్స్ చూసినట్టయితే, ఇప్పుడు ఉన్న ధర్మగ్లాని కరుగుతున్న విషయాలు చూసుకున్నట్టయితే కూడా చాలా దాడులు జరుగుతున్నాయి మన సంప్రదాయాల మీద, మన ధర్మం మీద. అటువంటప్పుడు ప్రతి ఒక్కళ్ళు దీనికి నడుం కట్టి ముందుకు రావాలి. అందులో భాగంగా ఈరోజు చిన్నారుల పర్ఫార్మెన్స్ చూసినాం మనం. వాళ్ళు చిన్నప్పటి నుంచే ఇప్పుడు అమ్మగారు చెప్పినట్టుగా ఎప్పుడైతే మనం బీజం వేస్తామో చెట్టు దానంతట అదే పెద్దదైపోతుంది. అడవిలో ఎవరు చెట్లను పెంచడం లేదు, ప్రకృతి పెంచుతుంది. వర్షిస్తుంది, గాలి వీస్తుంది, ఎరువు అక్కడే తయారవుతుంది, అవి ఎదిగి చాలా మహావృక్షాలుగా మారి ఒక మహావనంగాగా తయారవుతుంది. అట్లాగే పిల్లల్లో మనం ఈరోజు కనుక చిన్న బీజం వేసినట్టయితే ఆధ్యాత్మికమనండి, లేదంటే సమాజం పట్ల బాధ్యతనండి, సమాజం పట్ల మనకున్న బాధ్యత, నైతిక బాధ్యతనండి, మనం కనుక వాళ్ళల్లో బీజాలు ఈరోజు నాటినట్టయితే రేపు అవి మహావృక్షాలుగా మనకే నీడనిస్తాయి, ఫలాలనిస్తాయి, పూలనిస్తాయి. అందుకని ఈరోజు మనము సత్యవాణి గారు చెప్పినట్టుగా మనకు స్టూడెంట్స్ మెయిన్ టార్గెట్. ఇక్కడ స్టూడెంట్స్ని మార్చాలి. వెస్టర్న్ సివిలైజేషను, వెస్టర్నైజేషన్ వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే మన విలువలను చెప్పేవాళ్ళు తగ్గిపోతున్నారు. ఇలాంటి వారిని మనం శిల్పాదీది గారు లాంటి వాళ్ళని ప్రోత్సహించినట్టయితే మన విలువలను తెలిపి ఇప్పుడు ఉన్న నాగరికతను మార్చే అవకాశము, మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసుకునే అవకాశం కలుగుతుంది. దీనికి ఎప్పుడైనా కూడా మహిళలు, స్త్రీమూర్తులే ప్రధాన కారణం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మీరు చూసుకున్నట్టయితే జాబాలి స్మృతి అంటారు. జాబాలి సత్యకామ యొక్క తల్లి జాబాలి, ఆవిడ పేరులో స్మృతి ఉంది. ఈరోజు మహాపతివ్రతలంతా వారి యొక్క పతులకు అంత స్థాయి లభించింది అంటే ఆ మహాపతివ్రతల వల్ల మాత్రమే. గౌతమీపుత్ర శాతకర్ణి అంటాము మనం, అంటే తల్లి పేరు పెట్టుకున్నాడు. శివాజీని చూసినట్టయితే స్ఫూర్తి వాళ్ళ మాతృశ్రీ. అహల్యాబాయి హోల్కర్ని చూసుకున్నట్టయితే కనుక ఆమె చేసిన సేవ అనన్యం, ధర్మానికి కానీ దేశానికి కానీ. ఇట్లా ప్రతి ఒక్కరి వెనకాల ఒక స్త్రీమూర్తి, తల్లి అయినా భార్య రూపంలో అయినా కూడా చేయి పట్టి నడిపించి సమాజాన్ని మార్చడానికి దోహదపడేది స్త్రీమూర్తి. అటువంటి స్త్రీమూర్తులు ఎప్పుడైతే కంకణం కట్టుకొని మేము సమాజాన్ని మారుస్తాము, మేము దీంట్లో భాగమవుతాము అన్న రోజు ఇటువంటి పరివర్తన అనేది అనివార్యం. మీరు రాసి పెట్టుకోండి. స్త్రీలు ఎప్పుడైతే కంకణం కట్టి మాది బాధ్యత, సమాజం పట్ల బాధ్యత మాది, కుటుంబం పట్ల బాధ్యత మాది అని ఎప్పుడైతే ముందుకొస్తారో అప్పుడే మనం అమ్మగారు లాంటి వాళ్ళని, శిల్పాదేవి గారు లాంటి వాళ్ళని చూస్తాము. దీనికి ముఖ్యంగా సహకరించాల్సింది మహిళలు మాత్రమే. ముఖ్యంగా మహిళలు వీళ్ళని ప్రోత్సహించాలి. ఇళ్లల్లో మీ పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పించండి. మనం ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ అని ఎక్కడెక్కడికో పంపిస్తాము. ఇదివరకు మనకి ఇంట్లోకి అతిథులు వస్తే కూర్చోండి, మంచినీళ్ళు తీసుకుంటారా, కాఫీ టీ ఇవ్వాలా అని మర్యాదపూర్వకంగా మాట్లాడేవాళ్ళు. ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, వ్యవహారం తెలిసేది, ఎవరితో ఎట్లా మసులుకోవాలి, ఎట్లా మాట్లాడుకోవాలనేది. ఈరోజు ఉమ్మడి కుటుంబాలు లుప్తమైపోవడం వల్ల కూడా మన సంస్కారం చాలా 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 దిగజారిపోతుంది. ఉమ్మడి కుటుంబాల వల్ల నేర్చుకునేది చాలా ఉండేది. అందుకనే మహిళలే ప్రధానం. నారీ శక్తి అంటాం కానీ పురుష శక్తి అని ఎక్కడ అనం మనం. భారత భూమి అంటాం, భారత మాత అంటాం. ముందు నుంచి కూడా స్త్రీయే క్షేత్రం స్త్రీ కాబట్టి ఎప్పుడైతే క్షేత్రం బాగుంటుందో మిగతాదంతా బాగుంటుంది. దానిలో మొలిచే బీజం కూడా బాగుంటుంది, విత్తు దానంతట అదే బలపడుతుంది. అందుకని క్షేత్రం బాగుండాలి అంటే మహిళా శక్తి బాగుండాలి, మన ఆలోచనలు బాగుండాలి, సొసైటీ పట్ల, సమాజం పట్ల మనకుండే బాధ్యత కూడా అదే రకంగా ఉండాలి. మనము యాజ్ఞవల్క్య స్మృతి అంటాం. యాజ్ఞవల్క్య స్మృతి కూడా వచ్చింది మనకు గార్గేయ సంవాదం వల్ల. చాలా చోట్ల స్త్రీలు ఉభయ భారతీదేవిని గుర్తు చేసుకుంటాం మనం. ఆవిడ పతిదేవుడికి అంటే మండన మిశ్రుడికి, ఆదిశంకరులకి జరిగిన సంవాదంలో ఆమె జడ్జిగా కూర్చుంటుంది. ఆమె భార్య అయినప్పటికీ కూడా ఆమె జడ్జిగా కూర్చొని ఎటువంటి పార్షాలిటీ లేకుండా ఉభయ భారతీదేవి గారు ఆదిశంకరులకి ఆ రోజు విక్టరీని కట్టబెడుతుంది, అంటే గెలుపుని కట్టబెడుతుంది. అంటే ఎంత నిష్పక్షపాతంగా ఒక మహిళ, ఒక స్త్రీ ఉండగలుగుతుంది అనేది మనం చూడగలుగుతాం. ఎందుకంటే మాతృత్వం ఆమెలో సహజంగా ఉంటుంది. మన సుభాషితాలు ఏవైతే ఉన్నాయో అవి ఆధ్యాత్మిక జీవితం వేరు, భౌతిక జీవితం వేరు అనుకుంటాం. కాదు. ఎప్పుడైనా ఆధ్యాత్మిక జీవితం 60 తర్వాతో 50 తర్వాతో కాదు. ప్రతిరోజు ఈ సుభాషితాలని మన జీవితంలో అన్వయం చేస్తూ, సమన్వయం చేస్తూ, రోజు మనం చేసుకునే దినచర్యలో దాన్ని మనం అవలంబించుకోవాలి. అందుకనే చెప్తారు, కృషితో నాస్తి దుర్భిక్షం, తపతో నాస్తి పాతకం,
మౌనేన కలహం నాస్తి నాస్తి జాగరూకతో భయమని. ఇవి చిన్న చిన్న చిట్కాలు, అవి రోజు మనం గుర్తు చేసుకుంటే కనుక తప్పకుండా విజయం లభిస్తుంది. విద్యా దదాతి వినయం, వినయం యాతి పాత్రత్వం, పాత్రత్వాత్ ధనమాప్నుయాత్, ధనాత్ ధర్మం సదత్సుఖం అంటాం. అంటే ధనాన్ని ఎప్పుడైతే మీరు ధర్మం కోసం వెచ్చిస్తారో అప్పుడే సుఖం కలుగుతుంది. అంతేగాని ధర్మం డైరెక్ట్గా సుఖాన్ని ఎప్పటికీ ఇవ్వదు. ధనం ఎప్పుడు సుఖం డైరెక్ట్గా ఇవ్వదు. ఆ ధర్మానికి వెచ్చించినప్పుడే మీకు సుఖం కలుగుతుంది. ఆ ధనం ఎట్లా వస్తుందంటే పాత్రత వల్ల వస్తుంది. ఆ పాత్రత దేని వల్ల వస్తుందంటే వినయం వల్ల వస్తుంది. వినయం అంటే చేతులు కట్టుకొని నిలబడి కాళ్ళకి దండం పెట్టేది కాదు, అహంకారం లేకుండా ఉండేది వినయం. అహంకరోతి ఇది అహంకారః అంటారు. అంటే అహంకారం లేకుండా ఎప్పుడైతే ఉంటామో అది వినయం అనిపించుకుంటుంది. కాబట్టి మన జీవితంలోకి, దైనందిక జీవితంలోకి రోజు ఉండే ఈ సుభాషితాలు ఏవైతే వింటామో, సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యం అప్రియం, ప్రియం చ నానృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతన. అంటే సత్యంగా పలుకు, ప్రియంగా పలుకు. అట్లా అని కఠోరమైన అవతలోడిని బాధ కలిగించే సత్యాన్ని పలకవద్దు. కష్టపెట్టే అబద్ధమైన అంటే సుఖపెట్టి కొంచెం అబద్ధమైనా పర్వాలేదు పలకవచ్చు అని చెప్తుంది మన సనాతన ధర్మం. అంటే ఇది ఇట్లాగే ఉండాలని ఏం లేదు. ఇప్పుడు అమ్మగారు చెప్పినట్టు ఇది ధర్మం, మతం కాదు. మతం అంటే నమ్మకం, ధర్మం అంటే జీవన విధానం. కాబట్టి మనమందరము కూడా సనాతన ధర్మం కోసం, ఎన్నో ఆది అంతం లేకుండా సాగుతున్న ఈ ధర్మం కోసం మనమందరం నడుం కట్టి ఈరోజు శిల్పాదీది గారి వెనకాల ఉందాము. ఆవిడకి మనకు చేయగలిగిన సహాయ సహకారాలు అందిస్తామని అందరం చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ఒక 4 మాటలు నేను షేర్ చేసుకోగలిగినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. ఇప్పుడే విచ్చేసినటువంటి మరొక అతిథి దక్షిణ భారత ప్రభారి నందన్ కృపాకర్ గారు. థ్యాంక్ యూ సార్, ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు. అలాగే మన రామరాజు గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సార్, మీ మాటలు కూడా మాకెంతో అవసరం. జై శ్రీరామ్. స్వామి పాదవద్నములకు వందనం చేస్తూ అక్కయ్య గారికి కూడా వందనాలు. అక్కడ మీకు శిల్పాదీది. సామాన్యంగా ఎక్కడైనా సభ జరిగిన తర్వాత ప్రధాన వక్త మాట్లాడిన తర్వాత మేము మాట్లాడడం భావ్యం కాదు. ఆయన ఆదేశించారు కాబట్టి 2 నిమిషాల్లో మాట్లాడతాం. ఎందుకంటే అక్కయ్య గారు మాట్లాడే తర్వాత, వీళ్ళు స్వామీజీ మాట్లాడిన తర్వాత వాళ్ళ స్థాయిలో మేము మాట్లాడకపోవచ్చు. బట్ నిజంగా చెప్పాలంటే ఒక 60-70 సంవత్సరాల కింద నుండి మన ధర్మానికి ఈ దుస్థితి పట్టింది. అంతకుముందు చాలా బాగుండేది. మనమంతా కూడా ఆ సంస్కారము, సభ్యత అవన్నీ నేర్చుకున్న వాళ్ళం. మనం అంటే 60-70 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ కూడా చూడండి, మనకు ఆ సంస్కారము, సభ్యత, హిందూ ధర్మం అనేది మనకు నేర్చుకోవడానికి, అలవర్చుకోవడానికి మనకు అవకాశం ఉండేది. తర్వాత తరానికి దాన్ని దూరం చేసింది కూడా మనమే. చాలామంది చూడండి, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. పిల్లలు వచ్చిన తర్వాత ఏమంటారంటే, మా పిల్లవాడికి తెలుగు రాదు, పూజ తెలియదు, వాడు పోడు, చుట్టాల దగ్గర రాడు. అంటే ఇదంతా ఎవరు చేసిండ్రో అది గొప్ప అనుకొని మనం చెప్పుకుంటూ పోయినాం. కానీ ఈరోజు దాని లోటేంటో కనబడుతుంది. ఈరోజు దానివల్ల మనం ఏ దుస్థితి, ఏ పరిస్థితికి వచ్చినామో అర్థమవుతున్నది. మళ్ళీ ఒక రకంగా చెప్పాలంటే, ఈ రోజున్న యువకులంతా కూడా అంటే మన రక్తంలో ఉన్నది వాళ్ళ మస్తిష్కంలో లేకుండొచ్చు, కానీ ఎక్కడో హృదయాల తరంగాలలో హిందూ ధర్మం ఏంటి అనేది వాళ్ళకి తట్టి లేపుతున్నది. కాబట్టి ఈరోజు వాట్సాప్లలో దాంట్లో అన్ని చోట్ల కూడా వాళ్ళు ఇదే వెతుకుతున్నారు. మనకంటే కూడా చాలా గట్టిగా మాట్లాడుతున్నారు వాళ్ళు ఈరోజు. అందుకని ధర్మం రక్షితే రక్షత ఏదంటామో అది ఖచ్చితంగా ధర్మాన్ని రక్షిస్తుంది, మనని రక్షిస్తుంది. ధర్మం అనే గురించి అమ్మవారికి చెప్పారు. ధర్మం ఎప్పుడు కూడా అందరినీ కలుపుతుందండి. ధర్మము ఎప్పుడు కూడా అందరినీ ఏకీకృతం చేస్తుంది, ఐక్యం చేస్తుంది. మతం అనేది వేరుపరుస్తుంది, విడగొడుతుంది. మతం వచ్చింది మనుషులతో, ధర్మం బోధించింది దేవుడు. దీనికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. మనం ఎప్పుడైతే మన ధర్మాన్ని మర్చిపోతున్నామో అందుకని ఈ అధోగతి పాలైంది మనకి.
మన ధర్మం ఏంటి? ప్రతిదీ కూడా ఒకటేని కాదు. ఇప్పుడు ఇందాక ఉమ్మడి కుటుంబాలు అన్నాం, దాన్ని మనిషి మూడుకున్నాం, అది మన ధర్మం కదా. మనం నేర్చుకున్నది అక్కడ కదా, మన కుటుంబ వ్యవస్థనే కదా. ప్రతి దానికి మీరు ఒక్కసారి తెచ్చి చూడండి. మనం ఏమేమి వదులుకున్నామో అవన్నీ కూడా మనకి ఈరోజు శాపంగా మారినాయి. ఈరోజు కుల వృత్తులు అంటారు, బట్ అవి కులం అనేది జన్మతః రాలేదు, వర్ణాలు అంటాం మనం, కరెక్టే వర్ణాలే. ఎప్పుడైతే మనము వాటిని పాటిస్తలేమో ఈరోజు విధర్మీయులు దానిలో చేరినరా లేదా, దానివల్ల లాభం వాళ్ళు పొందుతున్నారా లేదా? ఎక్కడ చూడండి, మంగళ షాప్ దగ్గరికి చూసుకుంటే, కుమ్మరి దగ్గరికి చూసుకుంటే, కమ్మరి దగ్గర చూసుకుంటే, అన్ని కులవృత్తులకు మనం దూరమైనాం. వాడికి అసలు తెలియదు, సంస్కారం తెలియదు, సభ్యత తెలియదు, ఈ కులవృత్తులు అనేది లేదు. అట్లాంటిది వాడిని అలరవర్చుకొని ఈరోజు మనం శాసిస్తున్నాడా లేదా చెప్పండి. మన ఇంట్లో ఈరోజు ఈ లైట్ పోయిందంటే ఎవరు వస్తారు? ఫ్రిడ్జ్ పాడైందంటే ఎవరు వస్తున్నారు? మంగళ షాపులు ఎవరు ఉన్నాయి? టైలర్ షాపులు ఎవరు ఉన్నాయి? చాకల్లో ఎవరు ఉన్నారు? డ్రై క్లీనింగ్ ఎవరు ఉన్నారు? మరి వాళ్ళు డబ్బులు సంపాదించట్లేదా? వాళ్ళు బతకట్లేదా? మనకంటే బాగానే బతుకుతున్నారే. అంటే మన సమాజం యొక్క ఇంతకుముందు ఏదైతే వ్యవస్థ ఉండేనో అది చాలా పకడ్బందీగా ఉండేది. ఒకసారి గ్రామాన్ని ఆలోచించండి. గ్రామం లోపల మా అమ్మ చెప్పేది, అంటే ఊరు గురించి, మా ఊరిలో అన్నీ దొరుకుతాయి ఉప్పు తప్ప. అంటే అర్థం చేసుకోండి, ఉప్పు తప్ప మన ఊరిలో అన్నీ ఉండేటివి. అదేవిధంగా పనులు కూడా అన్నీ చేసేవాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు. సాలే చెప్పండి, కంసాలు చెప్పండి, అన్నీ కూడా అక్కడే ఉండేటివి కదా. వాడిని నాశనం చేసుకుందాం మనం కదా. ఈరోజు మనము అనుకుంటున్నాం, కాదు, మనమే దానికి కారణం. కాబట్టి ఇప్పుడు ఈరోజు ఇట్లాంటి దీది వాళ్ళు బయలుదేరి మళ్ళీ మన సంస్కృతిని ఏదైతే బోధిస్తున్నారో దానివల్ల మళ్ళీ పునరావృతం అవుతుంది. అందుకే ఈ ఆశాజ్యోతి మనకు కనబడుతుంది. ఏంటంటే ఖచ్చితంగా అనేక దేశాలలో చూస్తున్నాం, ఈరోజు మన ధర్మం వైపు ఆకర్షిస్తున్నాం, మన ధర్మం వైపు చూస్తున్నారు వాళ్ళు. మీరు ప్రతి దేశం తీసుకోండి, ఎక్కడైనా 5-6% హిందుత్వం వైపు వస్తున్నారా లేదా? దీనికి ఇంకా మనం తొందరగా ఇది కావాలంటే మనం ఏదైతే తప్పుడు ప్రేమ, తప్పుడు అభిమానం ఏదైతే చూపిస్తున్నామో దాన్ని మానుకోవాలి, వాస్తవాన్ని తెలుసుకోవాలి. ఈరోజు మన నుండి వీరైన వాళ్ళు మతం పుచ్చుకున్నవాళ్ళు, మేము మతం పుచ్చుకున్నామమ్మా, మీ ఇంట్లో తినము, ప్రసాదం తీసుకోమంటున్నారు. అంటే ఏమైంది? ఆ మతం ఏం చేసింది? ఐక్యత చేసిందా? విడగొడుతుంది కదా, మనల్ని దూరం చేస్తుంది కదా. మొన్నటిదాకా మనం ఎమ్ముడున్న వాళ్ళే, ఎక్కడ చూసినా కానీ మన కాలనీలో కానీ ఊరిలో కానీ అందరికి కూడా వరుసలు ఉండేటివి కదా. అందరూ కూడా వరుసలతో మాట్లాడుకునేవాళ్ళు కదా. కులాలకు అతీతంగా మా బావ అక్క ఇదే కదా ఉండేది. ఈరోజు అవన్నీ లేవు. ఎందుకంటే ఆ సంస్కృతికి మనం అలవాటు పడుతున్నాం కాబట్టి. ఈరోజు దీన్ని కనుక సరిదిద్దుకుంటే ఖచ్చితంగా మనం మళ్ళీ ఏదైతే భారతదేశం లోపల కానీ ప్రపంచం లోపల సగర్వంగా మనమంతా హిందువులను చెప్పుకోవడానికి, మనం చెప్పినా చెప్పుకోకుండా చాలామంది మనం వైపు వస్తున్నారు. కొన్ని తప్పుడు సమాచారాలు, తప్పుడు ఆలోచనలు ఉన్నాయి, దాన్ని వాళ్ళు గంటాపదంగా చెప్తున్నారు. మనం నిజాన్ని గంటాపదంగా చెప్పలేకపోతున్నాం. అందుకే నేను చెప్తాను, ఏదే కానీ మనం గట్టిగా చెప్పాల్సిందే. మనం నమ్మింది ఎవరికో భయపడి మనం వెనకడుగు వేస్తే మంచిది కాదు. మనం నిజమని నమ్మినప్పుడు దాన్ని ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఎంత కష్టమైనా కానీ దాన్ని నిర్భయంగా చెప్పి మన పిల్లలందరూ ఈ విధంగా చేస్తారని నీకు అవకాశం ఇచ్చిన దీదికి ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ధన్యవాదాలండి. ఇప్పుడు మన మరొక గెస్ట్, సమయాభావం కూడా చాలా తక్కువగా ఉంది కాబట్టి ఆయన్ని కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. కృపాకర్ గారు. పూజ్య స్వామీజీ, వేదికపై ఉన్న మాతృశక్తి, ఉపస్థితులైన హిందూ బంధువులందరికీ నా సవినయ నమస్సులు. మనం ఇప్పుడు బాధపడాల్సిన పరిస్థితి వచ్చిందంటే
దానికి కారణాలు అన్నీ చెప్పుకుంటూ వచ్చారు ఇంతవరకు. కోల్పోయిన విలువలని, సంప్రదాయాలని, పద్ధతులని, ఆచార వ్యవహారాలని, జీవన విధానాన్ని మళ్ళీ మనం తిరిగి తెచ్చుకుంటే తప్ప ఆ సమస్యలకు పరిష్కారం లేదు. కోల్పోయిన వాటిని తిరిగి తెచ్చుకుంటే మళ్ళీ మనకు విలువ ఉంటుంది, దేశము ధర్మము రక్షించబడుతుంది. అవి రెండు రక్షించబడితేనే మనకు రక్షణ ఉంటుంది. కాబట్టి ఆ దిశగా మనందరం కలిసి అడుగులు వేద్దాం. భారతమాత పునర్వైభవాన్ని తిరిగి తెచ్చుకుందాం. ధన్యవాదాలు. ధన్యవాదాలండి. గత 16 సంవత్సరాలుగా ఈ ధర్మ ప్రచారం జరుగుతూనే ఉంది. కాకపోతే ఇంత చక్కగా, ఇంత పెద్దగా అందరం కలిసి ఒకే దగ్గర అన్ని రకాలైనటువంటి ఈ స్పిరిచువల్ టాక్స్ కానివ్వండి, లేకపోతే మనకుండేటువంటి రోజువారీ జీవితంలో నేర్చుకోవాలి అని అనుకున్నటువంటి శ్లోకాలు, పాఠాలు, భాగవతాలు, దేవీ పురాణాలు అన్నీ నేర్చుకోవడానికి ప్రత్యేకించి మన కోసం ఏర్పాటు చేయబడ్డటువంటి ఆర్గనైజేషన్ అండి ఇది. ముందుగా దీనికి గట్టిగా మనం చప్పట్లు కొట్టవలసిందే. శిల్పా దీది గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు. చాలా తక్కువ సమయభావం ఉండడం వల్ల నేను సరిగ్గా ఎలా ఉంటుంది కార్యక్రమం అనేటువంటి అవకాశం కూడా ఏమాత్రం తెలియని వ్యక్తిగా ఇక్కడికి వచ్చాను. కానీ ఒక్కొక్కరి మాటల్లో చాలా విషయాలు తెలుసుకున్నాను. ఈరోజు ఇంతమంది ఇక్కడికి వచ్చారు. మీరందరూ కూడా మీ ఇంటికి వెళ్ళిన తర్వాతో, మీ స్నేహితులతోనో, మీకు తెలిసిన వాళ్ళతోనో వీటి గురించి చెప్తారు ఖచ్చితంగా, అవునా? అలా మీరు కూడా ఈ కార్యక్రమంలో, అలాగే ఇటువంటి మంచి విషయాలు నేర్చుకోవడంలో మీరు కూడా వాళ్ళ జీవితంలో ముఖ్య పాత్రని వహిస్తారు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేటువంటి స్టూడెంట్స్ ప్రవాహం ఎలా ఉంటుంది అనేది మన ఆలోచనకి మనమే వదిలేసుకుందాం. ఎందుకంటే నేర్చుకోవాలి అనేటువంటి తాపత్రయం ఇప్పుడు ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది. కాబట్టి ఇక ఈనాటి మన ఈ కార్యక్రమానికి ముగింపు పలుకుతూ మన శిల్పా దీది గారిని ఓత్ ఆఫ్ థ్యాంక్స్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते. मातृदेवो भव, पितृदेवो भव, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, పరస్పర దేవో భవ. మొదట భగవంతుడికి, నా పరమ గురువులు, తర్వాత నా గురువుగారు, వారికి అందరికీ నమస్కారము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ కూడా నమస్కారము. నేను ఈ సదేహ ఫౌండేషన్ ఏదైతే పెట్టానో, ఎందుకు పెట్టాను అనేది కొంతమందికి తెలుసు, కానీ కొంతమందికి తెలియదు. చాలామంది సదేహ అనేసరికి స్వామీజీ దేహంతో అనుకుంటున్నారు. బట్ దాని ఫుల్ ఫామ్ సనాతన్ అకాడమీ ఫర్ డిస్ట్రిబ్యూటింగ్ ఎటర్నల్ హ్యాపీనెస్. సో దాని ఫుల్ ఫామ్ అనమాట. ఎందుకు ఇలా పేరు పెట్టాను ఇంగ్లీష్లో ఎందుకు అంటే, మా గురుగారు నేను 16 సంవత్సరాలు ఉన్నప్పుడు చెప్పిన మొదటి వాక్యము, నాన్న నువ్వు ఇంగ్లీష్లో ప్రవచనం చేయాలి. దట్స్ అ రీజన్ ఐ చోజ్ ఇంగ్లీష్ నేమ్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఎటర్నల్ హ్యాపీనెస్ అని పెట్టాను. అంటే ఆనంద స్వరూపాన్ని పొందాలి అంటే సనాతన విద్యను ఇచ్చే ఈ సంస్థ అని పేరు పెట్టాను. మరి ఎందుకు అలా పేరు పెట్టాను? ఎటర్నల్ హ్యాపీనెస్ ఎందుకు కృష్ణ రామ ఇలా ఎందుకు లేదు అంటే, మన భారతదేశంలో ఒక దౌర్భాగ్యం ఏమిటి అంటే, కృష్ణుడిని పూజించే వాళ్ళు అమ్మవారి దేవాలయకు వెళ్ళరు. శైవ మతంలో ఉన్నవాళ్ళు వైష్ణవ టెంపుల్స్కి వెళ్ళరనమాట. సో ఇలా మత విభేదాలు చాలా ఉండడం వల్ల నేను ఈ సాంప్రదాయాన్ని అయితే చెందుతానో, అద్వైత సాంప్రదాయం అంటే ఆది శంకరాచార్య సాంప్రదాయము, అలాగే వార్కరి సాంప్రదాయం మహారాష్ట్రలో. ఆ సాంప్రదాయ పరంగా మాకు మా గురువులు ఏం నేర్పించారు అంటే, భగవంతుడు వివిధ స్వరూపాల్లో ఉన్నా కూడా భగవత్ స్వరూపం ఒక్కటే. దాన్ని మనము సచ్చిద్ ఆనంద స్వరూపము అంటాము. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః అని చెప్పే ఈ శ్లోకానికి మా గురుగారు చెప్పిన ప్రవచనము, దాని యొక్క సారాంశం తీసి ఐ చోజ్ దిస్ నేమ్ అనమాట. ఈ పేరు ఇలాగ తీశాను నేను. సో సనాతన్ అకాడమీ ఫర్ డిస్ట్రిబ్యూటింగ్ ఎటర్నల్ హ్యాపీనెస్ అంటే, ఆనందము పొందాలి అంటే సనాతన వైదిక ధర్మాన్ని దగ్గరికి రావాలి, మీరు దేవాలయాలకి రావాలి, మీరు సద్గురువుల దగ్గరే రావాలి అన్న అలాంటి ఈ సంస్థ నేను స్థాపించడం 2 సంవత్సరాలు జరిగిందండి. తర్వాత ఇప్పుడు స్వామీజీ లాగా అన్నారు, అంటే పీఠాధిపతిగా చేస్తున్నారు, అభిషేక్ కర్ రే హే.
అది నిజంగానే జరుగుతుందండి. ఎందుకు అంటే దానికి కారణం మా గురువు గారు స్వామీజీని ఈరోజు నేను పొద్దున్నుంచి తలుచుకుంటున్నానండి. ఎందుకు అంటే నేను ప్రవచనం ప్రారంభించినప్పుడు నాకు చాలామంది వ్యతిరేకించారు. ఆడపిల్లలు చెప్పకూడదు అనేసి వ్యతిరేకించారు చాలామంది. దాన్ని ఆస్ట్ మై గురూజీ, మా గురుగారిని అడిగితే మా గురుగారు అన్నారు, ఎందుకు చేయకూడదు, ఖచ్చితంగా చేయాలి, నేను ఆజ్ఞ చేస్తున్నానుగా చెయ్యి. సమర్థ రామదాస్ పరంపర అంటే ఎవరైతే ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క గురువు ఉన్నారో ఆ సాంప్రదాయంలో కూడా ఎంతోమంది ఆడవాళ్ళు, అంతేకాదు మన వైదిక పరంపర పురాణ కాలంలో కూడా ఎంతోమంది స్త్రీమూర్తులు విద్య ప్రదానం చేసింది, ప్రవచనాలు చేసింది మనం ముందు నుంచి చూస్తున్నాము. కాబట్టి నా ఆజ్ఞ ఉంది, నువ్వు చెయ్యని ఆ అధిష్టానము, ఆ యొక్క రైట్ అనేది చెప్పొచ్చు మనం. అది మా గురుగారు నాకు ఇచ్చారు. తర్వాత ఇది నేను 16 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. సనాతన ధర్మ ప్రచారము, భగవద్భక్తి ప్రచారము, భాగవతము, రామాయణము, శివపురాణము, మహాభారతము, దేవి భాగవతము అన్ని కథలు చేస్తాను. అలాగే ఛత్రపతి శివాజీ మహారాజ్ కథ, ఇవన్నీ మామూలుగా చేసేదాన్ని అన్ని చోట్ల. కానీ 1 సంవత్సరం క్రితం జరిగిన ఒక సంఘటన చేంజ్డ్ మై లైఫ్, నా జీవితాన్ని మార్చేసింది. ఏమిటి అంటే మన హైదరాబాద్లో ఒక దేవాలయంలో కృష్ణాష్టమి రోజు రాత్రి 2 అమ్మవార్ల తల నరికేశారు. ఆ రోజు నేను ఎంత బాధపడ్డాను అంటే, నేను ఆ జీజామాత పుట్టిన భూమిలో పుట్టిన దాన్ని, నేను మహారాష్ట్రలో పుట్టానండి. లేదంటే మన సంపూర్ణ భారతం కూడా చూస్తే కూడా వీరనారుడు ఉన్నారు. మనం ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు జరుగుంటే మనకెందుకు అనుకునే వాళ్ళం కాదు. ఎప్పుడైతే భవానీ మాతను స్పర్శ చేశారో అప్పుడు జీజామాత అన్న వాక్యం ఏంటిది అంటే, శివా ముజే ఉస్ అఫ్జల్ కా సర్ లాకేదు అండ్ హీ బ్రాట్ ఇట్. అలాంటి సాంప్రదాయంలో నేను పుట్టిన దాన్ని, అలాంటి ప్రాంతంలో పుట్టిన దాన్ని, వాట్ ఈస్ దిస్ హ్యాపెనింగ్ ఇన్ మై స్టేట్, మై ప్లేస్, అండ్ నేను ఇలా మామూలుగా ఇలా కూర్చోవాలా, లేదు నేను ఏదో ఒకటి చేయాలి అన్న సంకల్పంతో నేను ఇలా మామూలుగా ఎక్కడ పిలిస్తే అక్కడ ప్రవచనాలకు వెళ్ళడము, ప్రవచనాలు చెప్పడం ఇంతటితో సరిపోదు, ఏదో ఒక గొప్ప ఇంకా ఏదో చేయాలి, ఇలాంటి మార్పులు రావాలి. అదొక్క సంఘటన కాదండి. దాని తర్వాత మనం కనుక చూస్తే అన్ని ప్రొసెషన్స్ మీద మన పండుగలు కానివ్వండి, మన ప్రొసెషన్స్ మీద రాళ్ళు వేయడము, దాన్ని వ్యతిరేకించడము, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఎక్కడ చూసినా కూడా ఆర్య సనాతన వైదిక పరంపరను అవహేళన పరుస్తూ మాట్లాడడము అధికంగా పెరిగిందనమాట. అది చూసి ఇంతటితో కాదు, ఇంకా కూడా దేశ కార్యం చేయాలి, ఎలా అయితే సమర్థ రామదాసులు వారు చేశారో, ఎలాగైతే జీజామాత చేసిందో అలా నేను కూడా చేయాలి అన్న ఒక తపన అండి. సంవత్సరం, నేను నిజంగా చెప్తున్నాను, 1 సంవత్సరం నుంచి నా బయట కళ్ళనీళ్ళు ఎంతమంది కనిపిస్తాయో తెలియదు కానీ రోజు దాదాపు ఏడుస్తుంటాను. నాకు రాత్రి నిద్ర రాదండి. అంటారు కదా, డ్రీమ్ ఈజ్ నాట్ సంథింగ్ విచ్ యూ డ్రీమ్ వెన్ యూ స్లీప్, బట్ డ్రీమ్ ఈజ్ సంథింగ్ విచ్ డజంట్ లెట్ యూ స్లీప్. నన్ను పడుకొనివ్వడం లేదు నా ఒక తపన. ఏంటిది అంటే, నా భారతదేశంలోనే కాదు సంపూర్ణ విశ్వంలో కూడా ఈ వైదిక సనాతన ధర్మ పరంపర అన్నది ప్రచారింపబడితేనే సుఖము, శాంతి అనేది ఉంటుంది అన్న తపనతో నేను సంవత్సరం నుంచి స్థానం చూస్తున్నానండి. చూస్తున్నప్పుడు ఈ స్థానం దొరికింది నాకు 22 అంటే నవరాత్రి రోజు. తర్వాత ఓపెనింగ్ చేద్దాము అంటే గవర్నమెంట్ కింద రోడ్ కన్స్ట్రక్షన్ ప్రారంభించింది. సో నాకు జస్ట్ 5 days దొరికాయి అనమాట. మొత్తం క్లీనింగ్ చేయించుకోవడము, మొత్తం అంతా సెటప్ చేయడము. నిన్న మీరు కనుక వస్తే చెత్తకొండిలాగా ఉంది. సో నిజంగా చెప్తున్నానండి, ఎంత కష్టపడి నేను ఒక్కొక్కటి ఇక్కడ నేను సహకరించాను అంటే ఇట్స్ మై డ్రీమ్ అనమాట ఇక్కడ. అండ్ దిస్ ఈజ్ నాట్ ఎండింగ్, దిస్ ఇస్ ద బిగినింగ్ అనమాట. సో ఇలా చేయాలి, చాలా అలసిపోయాను. అక్కయ్య గారికి, అమ్మగారికి ఫోన్ చేస్తే గొప్పతనం అంటే ఏంటిదండి నాకు అమ్మగారి దగ్గర తెలిసింది. మామూలుగా ఎలా ఉంటారంటే, నేనండి నాకు ఇన్విటేషన్ కూడా పిలవవా నేను రాను అంటారు. బాగా అలసిపోయాను మొన్నటి రోజు రాత్రి. అమ్మగారేమో, ఎందుకమ్మా తల్లి వస్తావు ఇంత దూరము, నువ్వు పిలిచావు కదా మనం తర్వాత కలుద్దాము అని అన్నారు. అదే ఆవిడ గొప్పతనం అండి. నేను సమాజంలో చూశానండి చాలామందిని, పేరుకు మాత్రం పెద్దగా ఉంటారు, కారులో దిగుతారు, పెద్ద వాళ్ళతో ఫోటోలు దిగారు అంటే పెద్దవాళ్ళు అనుకుంటారు. కాదండి, బట్ మై శాస్త్రం టెల్స్ మీ, బడా హువా తో క్యా హువా జైసే పేడ్ ఖజూర్, పంతి ఖో ఛాయా నహీ ఫల్లాగి అతి దూర్. చాలా ఎత్తుగా ఉన్న ఒక ఖర్జూరపు చెట్టు అది ఎవరికి కూడా నీడనివ్వదు, అలాగే ఫలం తిందాము అంటే అది కూడా పైన ఎత్తున ఉంటాయి. అలాంటి పెద్ద మనిషి ఏం లాభం అండి? పెద్ద మనిషి అంటే ఏంటిది? మీ పెద్దతనము, మీ యొక్క సభ్యత, మీ సంస్కృతి, మీ ఉన్న జ్ఞానము 10 మందికి ఉపయోగపడితేనే మీరు పెద్దవాళ్ళు, లేదు అంటే ఉపయోగం లేదు. కాబట్టి అలాంటి పెద్దావిడతో ఈరోజు నేను ఈ కార్యము ప్రారంభించబోతున్నాను అన్నది నాకు ఫస్ట్ కాల్లో తెలిసినప్పుడు నా ఆనందము ఇంకా రెట్టింపైందమ్మా. నిజంగా నేను చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను ఇలాంటి అతిథి నాకు దొరకడము. తర్వాత స్వామీజీ కూడా అండి, నిన్న సడన్గా ఫోన్ చేస్తే వచ్చేసారు. స్వామీజీ కూడా నో ఫార్మాలిటీస్, దిదీజీ ఆప్ బులారే హమ్ ఆయేంగే అని ఆశీస్సులు ఇవ్వడానికి వచ్చారు. తర్వాత మన రామరాజు గారు, ఈయన గురు పాటిజీ గారు వచ్చారు.
అంతేకాదు కర్ణం పరిణీత అమ్మ అంటే నాకు విశేషమైన స్నేహం అండి. జస్ట్ ఆన్ ఫోన్ కాల్ షికేమ్. వాళ్ళ ప్రోటోకాల్ ఎలా ఉంటుందంటే వెళ్ళాలి, పిలవాలి కాదు. నేను ఒక ఫోన్ చేసి అమ్మ మీరు రావాలి అంటే అయ్యో వస్తాను తల్లి అన్నారు. సో ఇలాంటి పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు ఇప్పుడు ఒక అష్యూరిటీ దొరుకుతుంది దట్ ఐ విల్ సక్సీడ్ ఇన్ మై లైఫ్. ఎందుకంటే ఒక మాట చెప్తానండి, ఒక పెద్ద చెట్టు పెద్దగా ఉంది కదా, పండ్లు ఇస్తుంది కదా అంటే ఆ చెట్టు గొప్పతనం కాదు. ఆ చెట్టు పెరగడానికి దానికి నీరు ఇచ్చిన నీరు గొప్పతనము, దానికి భూమి ఇచ్చిన భూమి గొప్పతనము, గాలి ఇచ్చిన ఆకాశము గొప్పతనము ఉంటుంది. అలాగా నేను ఒక్కదాన్ని పెద్దగా, మనం ఎప్పుడూ సెల్ఫ్ మేడ్ ఉండమండి. మనం పెద్దగా అయ్యాము అంటే ఎంతోమంది దానికి కారణం ఉంటారు. ఈరోజు నేను పేరు తీసుకోనండి, చాలామంది మోసం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ చాలామంది నాకు అక్క ఒక ఆర్డర్ చేయక నేను చేస్తాను, అక్క ఒక మాట చెయ్యి అని నేను అడిగే ముందే ఇక్కడికి వచ్చి నాకు ఎన్నో సహాయాలు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేను వాళ్ళకు రుణపడి ఉన్నానండి. సీరియస్లీ వాలంటీర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు లేకుండా శిల్పాదీది లేదు, ఎప్పటికీ ఉండగలదు అన్నది ఒక భావన నాలో. సో ఇలాంటి ఎంతోమందికి నేను థ్యాంక్ యూ చెప్పుకోవాలండి. మాట్లాడడానికి చాలా ఉంది, అందరూ వచ్చారు. నేను ఎంతోమందితో మాట్లాడకపోతే నేను క్షమించండి హడావిడిలో, ఎందుకంటే అందరు అమ్మ నాకు తెలియదు, నాకు తెలుసు. సో నేను ఎవరైనా బాధ పెట్టుంటే క్షమించాలి. మొదట అయితే అమ్మగారికి చాలా చాలా వందనాలు. మీ అమ్మ నేను ఒక్క ఫోన్ కాల్తో మీరు వచ్చారు అండ్ మీ చేతులతో నాకు ప్రారంభమైంది. ఇట్స్ అ గ్రేట్ బిగినింగ్ కదండి, ఇట్స్ అ గ్రేట్ బిగినింగ్. ధన్యవాదాలు. थैंक यू अम्मा. स्वामी जी आपका भी बहुत बहुत धन्यवाद, आप यहाँ पर पधारे. ऐसा लगता है कि बद्रीनाथ से गंगा मैया ही स्वयं पधारी है. तो स्वामी जी का भी बहुत शुभाशीष. और తెలంగాణలో నాకు హెల్ప్గా ఉండే వీరు ముగ్గురికి కూడా చాలా చాలా వందనాలండి. థ్యాంక్ యూ. ఒక చిన్న సత్కారం చేసి మనందరం కూడా ప్రసాదం తీసుకుందామండి. ఇది సంస్థ గురించి ఒక చిన్న మాట చెప్తానండి. ఇక్కడ ఎందుకు స్థాపించానంటే ఈ ప్లేస్లో ఏం చేస్తాము అంటే ఇది ఏ పొలిటికల్ ప్లేస్ కాదండి. ఐఎమ్ నాట్, నేను మోదీకి ఫ్యాన్, బట్ నథింగ్ రిలేటెడ్ టు బీజేపీ ఆర్ నథింగ్ రిలేటెడ్ టు సమ్ పార్టీ. ఇక్కడ కేవలం సనాతన వైదిక ధర్మ పరంపరలో ఉండే కార్యాలు మాత్రము జరుగుతాయి. ఇక్కడ అందరూ రావచ్చండి. దిస్ ఇస్ నాట్ పొలిటికల్. ఇక్కడ ఏం చేస్తాము అంటే భగవద్భక్తి చేయడానికి, నామస్మరణ చేయడానికి, ఇక్కడ యజ్ఞాలు చేయడానికి, ఏదన్నా ఆపదలు కూడా ఉంటే మనకు దేవుడితో ఎలా కనెక్ట్ అవ్వాలి అని కనుక ఉంటే ఇలాంటి కేంద్రం ఇది సనాతన ధర్మ కేంద్రం అండి. ఇక్కడ అందరికీ కూడా ఏం దొరుకుతుంది అంటే ఎటర్నల్ హ్యాపీనెస్, ఆనందం పొందే ఈ స్థానం మీరు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉండాలి. దీని గురించి డీటెయిల్స్ కూడా నేను మీరు నంబర్ కనుక అక్కడ ఇచ్చారు అంటే మీకు అన్ని వాట్సాప్తో నేను డీటెయిల్స్ షేర్ చేస్తున్నానండి ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ కూడా. సో మీ అందరూ సహకారం కోరుకుంటున్నానండి. మళ్ళీ ఒక్కసారి జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. ఇప్పుడు మన అతిథుల్ని సత్కరించుకుందామండి. విచ్చేయడం, ఆవిడ చెప్పినటువంటి మాటలు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నాయమ్మా. మమ్మల్ని అందరినీ నిజంగానే ఏ రకమైనటువంటి లైఫ్ని లీడ్ చేస్తున్నామో, ఎలా జీవించాలి అనేటువంటి విషయం పైన చక్కని అవగాహన వచ్చేలాగా మాకు చక్కని విశేషాలు తెలియజేశారు. మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నామండి. ధన్యవాదాలమ్మా. తర్వాత మన గురూజీ గారు, అద్వైతానందగిరి గురూజీ గారిని మనస్ఫూర్తిగా మనం సత్కరించుకుందాం. నాకు చాలా నచ్చింది, అలాగే సంతోషంగా అనిపించినటువంటి విషయం. అలాగే మన మరొక అమ్మగారు అయినటువంటి మన కరణం పరిణిత అమ్మగారిని కూడా సత్కరించుకుందాము, సన్మానించుకుందాము. చక్కగా అందరూ కలిసి చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాము. అమ్మ చెప్పిన విషయాలు కూడా ఎంత చక్కగా ఉన్నాయో, మన రోజువారీ జీవితంలో మనం ఆలోచించి ఆచరించి ఎదుటి వారిని ఇన్స్పైర్ చేసేటువంటి విధంగా ఉన్నాయి అమ్మ ప్రతి మాటలు కూడా. రామరాజు గారిని కూడా సత్కరించుకుందామండి. సార్, మీ గలం అమోఘం, మీ మాట తీరు సూటిగా స్పష్టంగా బుర్రలోకి అలా చొచ్చుకుపోయే విధంగా ఉండింది. తుప్పోతలు కొట్టిందండి, మా బుర్రలకు పట్టింది కాస్త. ధన్యవాదాలండి.
సార్ కూడా చాలా చక్కని విషయాలు మాకు తెలియజేశారు. ధన్యవాదాలండి. మీరందరూ కూడా మీకుండేటువంటి బిజీ టైంలో కూడా ఈ సమయాన్ని మా కోసం వెచ్చించినందుకు, మంచి విషయాల్ని చెప్పినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. విచ్చేసిన అందరూ కూడా ప్రసాదం తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. సభికులందరి ముందు శిల్పా దీదీని ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేమిటంటే, మన మియాపూర్ సమీపంలో శ్రీ ధర్మపురి క్షేత్రం అని 10 ఎకరాల విస్తీర్ణం కలిగినటువంటి నేలలో దాదాపు 22 దేవాలయాలు, కృష్ణుడు కూడా ఉన్నాడమ్మా, బృందావనం ఉంది. అక్కడ అన్ని రకాల సదుపాయాలతో కూడా ధ్యాన మందిరంతో పాటు, అంటే కేజీ టు పీజీ అంటారు కదా, ఆ విధంగా ఒక స్పిరిచువల్ హబ్లా తయారు చేయబడి ఉంది. నాకు 75 సంవత్సరాలు నిండిపోయి 76లో పడుతున్నా. నీలాగనే రాత్రులు, నిద్రలేని రాత్రులు ఎన్నో, దీని గురించే కలలు కంటూ ఏదో చేసేయాలనే తపనతో ఇప్పుడు మేము అలసిపోయి ఉన్నాం కాబట్టి అది అందిపుచ్చుకోవలసిందిగా కనీసం వారానికి 2 రోజులైనా అక్కడికి వచ్చి మీ ప్రయత్నాన్ని అక్కడ కొనసాగిస్తే దానికి కావలసిన సదుపాయాలన్నీ మీకు ఏర్పాటు చేస్తానని విన్నవించుకుంటూ, మీ సమయాన్ని అక్కడ కూడా వెచ్చిస్తే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఆ ఉపయోగాన్ని అందుకుంటారని ఆశిస్తూ నిన్న ఆహ్వానిస్తూ, నీకు ఇందాక ఆయన అన్నారే పట్టాభిషేకం అని స్వామీజీ, ఇది కూడా ఒక పట్టాభిషేకంగా మీరు భావించవలసిందిగా కోరుతున్నాను. ఒకప్పుడు విశ్వ హిందూ పరిషత్తుకి ఇచ్చేస్తానండి, తీసుకోండి అని అంటే వారు ఏమన్నారంటే, సమర్థ రామదాసుకి ఛత్రపతి శివాజీ హిందూ పదపాఠశాహిగా పట్టాభిషిక్తుడైతే సమర్థ రామదాసు తిరిగి మళ్ళీ శివాజీకి ఇచ్చేశాట. అలాగే అక్కయ్య గారు మళ్ళీ నేను మీకే ఇచ్చేస్తున్నాను తెలివిగా తప్పుకున్నారమ్మా. కాబట్టి ఇప్పుడు మాత్రం మీరు తప్పుకోవడానికి వీల్లేదని మరోసారి విన్నవిస్తూ, చాలా అద్భుతమైనటువంటి సంకల్పంతో మీరు వచ్చారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పరంపరను ఇలా కొనసాగిస్తూ ఉంటే రాబోయే ఆ పిల్లల 3 ఉన్నారే, వాళ్ళు తప్పకుండా అందుకుంటారు, దీనిని కొనసాగిస్తారని ఆశిస్తూ మరోసారి మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు, ప్రేమపూర్వకమైన ఆలింగనం. అందరూ కూడా తప్పకుండా ప్రసాదం తీసుకొని వెళ్ళాలండి. ప్రసాదం తీసుకోకుండా వెళ్ళకూడదు. అందరితో మాట్లాడతారండి, తప్పకుండా ప్రసాదం తీసుకోవాలి. జై శ్రీరామ్. आयुर्ध अग्ने हविषो जुषाणो घृत प्रतीको घृतयो निरेधि घृतं पीत्वा मधुचारगव्यं पितेव पुत्रमभिरक्षता दिवं रुद्ध्यास्म हव्यैर्नमसोपसद्य मित्रं देवं मित्रः रुद्ध्यास्म तद्वीर्य एषु लोकेषु प्रतितिष्ठति अविदधात्यायन्त चन्द्रमा स्थिरति दीर्घमायुः शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रियः प्रतितिष्ठति स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महिन्महीषाः गोब्राह्मणेभ्यः शिवमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु भवन्तु।
आज शिल्पाच्या सदेहा इन्स्टिट्यूटचं जे ऑर्गनायझेशनचं जे उद्घाटन झालं आहे त्यानिमित्ताने मी शिल्पाला खूप खूप शुभेच्छा देऊ इच्छितो. आणि ज्याप्रमाणे परशुरामांनी हे केलेलं आहे त्याचप्रमाणे तू सुद्धा सनातन धर्मासाठी यापुढे कार्यरत राहावंस अशी इच्छा आहे. त्यामुळेच तुला परशुरामाची मूर्ती दिली. परशुरामांचे टेबलवर ठेवून तुला सतत त्यांच्या कार्याची आठवण राहावं हीच सदिच्छा. थँक्यू. आणि मला सगळ्यात महत्त्वाचं म्हणजे जे तिनं निवडलं आहे एटर्नल ब्युटी जे सांगितलेलं आहे त्याची खूप आता सध्या जगाला खूप आवश्यकता आहे. म्हणून ते मॉरल मला खूपच आवडलेलं आहे. त्याच्यासाठी माझ्या तिला मनापासून आशीर्वाद आहेत आणि ती मनातून कार्य करणार आहे म्हणून डेफिनेटली ती सक्सेस होणार आहे. हेच आमच्या शुभेच्छा. शिल्पा तुला खूप खूप आशीर्वाद.